సార్ నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? నమస్తే సార్. నమస్కారం సార్. ఏం నా పేరు అశోక్. అశోక్ గారు. ఎక్కడ మీరు ఉండేది? అంబర్పేట గోల్నగర్ డిమార్ట్. ఏం లేదు, మేము ఒక సర్వే చేస్తున్నాం మా ఛానల్ నుంచి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దేశంలో అన్ని రకాలుగా చూస్తే బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి మన దేశం మొత్తం కూడా 21 రాష్ట్రాల అధికారం ఉంది. సో ఇప్పుడు సర్ర అనే ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇది దొంగ ఓట్లను తీసేసి ఎస్ఐఆర్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా చూస్తే ఒక 3 పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, అధికార కాంగ్రెస్, తర్వాత పవన్ కళ్యాణ్ది, అదేవిధంగా మన కవిత పార్టీ కూడా ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీ అంబర్పేటలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా మీ ఆటో సోదరులు ఈ ప్రభుత్వం డబ్బులు ఎక్కువ ఇస్తానంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆటో అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోలకు చాలా కష్టాలు అయినాయి, చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెట్టిన కానీ ఇప్పుడు మామూలుగా అయితే ఆటోలు అంతా ఆడోళ్ళే కూర్చుంటారు, సిస్టర్లే కూర్చుంటారు, వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళు కూర్చుంటారు, మాకు ఏమైనా గిరాకీ. మరి వాళ్ళే ఇప్పుడు కూర్చోంటలేరు. అందరికి బైకులు ఉన్నాయి, అన్ని ఎలక్ట్రికల్ వచ్చినాయి, బండ్లు అన్నీ వచ్చినాయి. మరి అట్లా ఉన్నది ప్రాబ్లం. దానివల్ల మాకు ఏం దందలేదు, ఏం లేదు, చాలా కష్టం. రోజు ఇప్పుడు మాకు ఏం ఇన్కమ్ అంతా ఏం లేదు. మాకు ఆ కూరగాయల ఖర్చు వెళ్ళిపోతున్నాయి అంతే అంతే. మాకు రోజు సంపాదన ఏం లేదు. మా పూట కోసం నడుస్తుంది అంతేగాని ఆటో డ్రైవర్లకు ఏం లేదు, అంత సంపాదన ఏం లేదు. ఇప్పుడు అంత ఏం లేదు, చాలా తక్కువ. ఆడికాడికి అయిపోతుంది. అన్ని రేట్లన్నీ పెరిగినాయి. ఏమైనా తగ్గిన పెట్రోల్, గ్యాస్ పెరిగింది, ఆయిల్ తినే ఫుడ్ ఆయిల్ పెరిగింది, అన్ని పెరిగినాయి. చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం మరి 12,000 ప్రభుత్వం అయితే ఇప్పుడు 12,000 ఇస్తా అన్నది, అది ఇయ్యనియ్యాలి. ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తున్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి. మరి ఆ ఫ్రీ కరెంట్ బిల్లు ఫ్రీ అని ఇస్తున్నారు. అది అవే కానీ ఏం లేదు. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది మీకు? నాకు వస్తుంది, కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది. గ్యాస్ ఫ్రీ వస్తుందా? లేదండి, గ్యాస్ సబ్సిడీ లేదు, గ్యాస్ లేదు. 1000 రూపాయలు తీసుకుంటారు. మనకు కరెంటుది కాలు ఒకటే వస్తుంది. ఫ్రీ బస్ రావడం వల్ల మీ ఆటో వాళ్ళకి ఉపాధి కోల్పోయారు. చాలా కోల్పోయినామండి, చాలా కోల్పోయినాం. చాలా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, మరి ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. మరి మీరు బీఆర్ఎస్ చూశారు, బీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసాము, బీజేపీ కూడా అప్పుడు గెలిపించినాం కదా. లాస్ట్ టైం కూడా బీజేపీని 48 సీట్లు ఇచ్చినాం కదా. ఇప్పుడు అంబర్పేట బీజేపీ ఉండే ఫస్ట్, అసలు యాక్చువల్గా బీజేపీ ఉండే మాది. బీజేపీ తర్వాత ఇప్పుడు మన టీడీపీ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది. టీడీపీ అంటే టీడీపీ వాళ్ళు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు కదా అప్పటి నుంచి కదా, అదే అట్లా. సో మరి ఇప్పుడు బీజేపీ కొత్త కొత్త అంశాలు తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా. సార్ ప్రజలకు మేలుకరంగా చేస్తే పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఏదో కరెంట్ అన్నది కొందరికి వస్తుంది, కరెంటు పర్వాలేదు. అట్లా కొన్ని జరుగుతున్నాయి, అందరికీ జరగలేకపోతున్నాయి. కానీ ముఖ్యంగా మా ఆటో వాళ్ళ సమస్యలు అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యే మహా భయంకరంగా ఉన్నది. ఒక్కోళ్ళు బండ్లు నడపలేకపోతున్నారు, బండ్లు అమ్ముకుంటున్నారు, బండి ఫైనాన్స్ కట్టలేకపోతున్నారు, ఇచ్చేస్తారు, కిరాయి కట్టలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉన్నది సార్, చాలా కష్టం. ఇంకోటి ఇప్పుడు నాకు పెయిన్స్ ఉన్నాయి, వాతం నొప్పులు. నా చుట్టూకి ఇంకా ప్రాబ్లం. తోకు బ్రేక్ కొట్టుడు వేయడము. మాకు ఏదైనా గిరాక్ అయితే ఏమన్నా కొద్దిగా రోజు గోళీలు వాడాలి. మరి ఆరోగ్య సమస్యలు కూడా మళ్ళీ షుగర్ ఉన్నది, షుగర్ గోళీలు వాడాలి, నొప్పుల గోళీలు వాడాలి. ఆ గోళీల రేట్లు కూడా పెరిగినాయి. ఏది పెరగలేం కాదు, కానీ మా ఆటోది మాత్రం మీటర్ పెరుగుతలేదు, మాకు మారతలేదు. మరి ఇప్పుడు అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మరి 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఒకసారి బీజేపీ కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ బీజేపీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది కదా. డీలిమిటేషన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇంకా కార్పొరేట్ సీట్లు పెరిగే అవకాశం ఉంది కదా. మరి ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఎక్కువ కనపడతాయి? ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉన్నారంటే, అది ఎలక్షన్ టైం వచ్చే వరకు మనుషులు మారిపోతున్నారు. ఆ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తారని గ్యారెంటీ చెప్పలేము. అట్లా తయారైంది సమాజం. బీజేపీని పవన్ కళ్యాణ్ పొత్తు పెడితే మారే అవకాశం ఉందా? ఇక్కడైతే తెలంగాణలో అంతా లేదు, కానీ వస్తుంది బీజేపీ వస్తుంది, ఒక టైం వస్తుంది. ఒక 48 సీట్లు వస్తాయి, 48 సీట్లు లాస్ట్ టైం వచ్చింది. ఒకసారి అవుతుంది, ఆల్రెడీ అవకాశం ఉన్నది. అట్లేం లేదు. జిహెచ్ఎంసీ వెనకాల కష్టంగా వస్తుంది, మళ్ళీ ఒకసారి వస్తుంది. సో మరి సార్ ఇంకొకటి, మీకు ఇప్పుడు ప్రధానంగా ఈ ఏరియాలో సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు ఈ ఏరియాలో సమస్యలు అంటే సార్, ఇక్కడ మొత్తము ఇప్పుడు రోడ్డు వాటర్ అన్ని పర్లేదు, కానీ ఎప్పటికప్పుడు గుంతలు తవ్వి పూడుస్తలేరు. ఇప్పుడు ఈ ఒక 3 years నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. గుంతలు పూడుస్తలేరు.
ఇక దోమల బాధ అయితే ఎక్కువ ఉన్నది. ఆ దోమల నివారణ ఏం చేస్తలేరు మన అదొకటి. కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఎస్ఐఆర్ వచ్చింది. ఇప్పుడు అందరికి అప్లికేషన్లు ఇస్తున్నారు. అది ఇచ్చిర్రు, మరి దాన్ని కూడా ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఏం రాయాలి ఏం కథ మా పేపర్లో ఇచ్చిపోయారు. నాకు కూడా ఇచ్చిపోయారు, నాకు మా భార్యకు. మా చిన్న కొడుకు వచ్చింది, మా పెద్దబాబుకు రాలేదు. మరి ఆయనకు ఉన్నది అంటున్నారు కానీ ఇంకా కాగితం ఇయ్యలే. మరి దాన్ని ఏంది అర్థమవుతలేదు. మరి దాన్ని రాసియాలని చెప్పారు. ఒక రెండు దాన్ని ఫిలప్ చేయాలా, ఫిలప్ చేసి ఇవ్వాలన్నారు. మళ్ళీ రాలేదు, మరి ఇచ్చిపోయారు పేపర్ అయితే. మరి డేటు వచ్చే నెల వరకు ఉన్నది. ఈ నెల 20 వరకు ఉన్నదో మరి వచ్చే నెల వరకు ఉన్నది. అది కూడా దొంగ ఓట్లు తీసే కార్యక్రమం మంచిదే కాదా? దొంగ ఓట్లు తీయడం మంచిదే కదండి. ఇప్పుడు ఎవరు చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఓట్లు ఎందుకు? దొంగ ఓట్లు తీయడం మంచిదే కదా, చాలా మంచి పని అది. 100% మంచి. మరి జిహెచ్ఎంసీలో 3 పార్టీలు, అదేవిధంగా కవిత ఎలా ఉండబోతుందన్నా మీరు? కవిత అంతా ఏముండదండి ప్రభావం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ డాడీదే మంచి పేరున్నది. ఆమె పెద్ద పట్టించుకోరు. దాని వారసుడు కేటీఆర్ ఉన్నాడు, ఆయనను పట్టించుకుంటారు అంతేగాని ఆమెది ఏముండదు. ఆమెది ఉంటుండే, ఆమె ఆల్రెడీ కేసులో పోయొచ్చింది, అయిపోయింది. ఆమె అది ఆడికే కథం అయితే అయిపోతుంది. కానీ మరకబడ్డది. ఒకసారి మరకబడ్డాక ఎవరేం చేయలేరు దానికి. ఎవరైనా నా మీద పడని ఎవరి మీద పడని మరక పడితే దాన్ని ఏం చేయలేరు. తీర్పు డిఫరెంట్గా ఉండబోతుంది అంటారా? మామూలుగా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓట్లు కింద మీద అయితే. ఎందుకంటే ఇప్పుడు జనసేన వచ్చినా, ఇప్పుడు మన కవిత పార్టీ వచ్చినా, ఇంకా వేరే కొత్త పార్టీలు వచ్చినా, ఇండిపెండెంట్ వచ్చినా ఓట్లు కింద మీద అయితే మరి వాళ్ళకి మరి నమ్మకం ఉందా? 12,000 ఇస్తారని ఇస్తామని చెప్తున్నాడు. మరి సీఎం గారు మరి ఏం చేస్తారో ఏమో. ఆఖరికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఆదుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లున్నా, నాకంటే ఇంకా కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా నడిపించుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి చాలా కష్టం ఉన్నదండి. గ్యాస్ రేటు అంత ఉన్నది. సిలిండర్ రేట్ అయినా కానీ, దీనిదైనా కానీ, పెట్రోల్ రేటు కూడా, సిఎన్జి, పెట్రోలు అన్ని పెరిగినాయి. డీజిల్ ఏది పెరగలేని లేదు. ఎల్పిజి కూడా పెరిగింది. ఇంకా ఆ మధ్యలో అప్పుడు యుద్ధం అప్పుడైతే లైన్లు కట్టి గ్యాస్ దొరకక బండ్లు పక్కకు కూడా పెట్టినాం. అదో ప్రాబ్లం. అదొక సమస్య. ఈ ఇంట్లో ఇది వచ్చేసింది. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ఒకటి మాకు సాయం చేయాలి, సంవత్సరానికి ఇవ్వాలి. ఇంకా కావాలంటే మాకు సంక్షేమ పథకాలు ఏదైనా ఇవ్వాలి. మాకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. ఎప్పటి నుంచో అడుగుతున్నాం కానీ అది అయితలేదు. ఏ పార్టీతో అయితలేదు. సంక్షేమం బోర్డు తయారు చేస్తే మాకు బాగుంటుంది. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? పోచయ్య నా పేరు. పోచయ్య గారు. ఏం లేదు, మేము జిహెచ్ఎంసీ సర్వే చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా అన్న. ప్రతిసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు లాస్ట్ టైం అంటే ఒక 100 స్థానాలకి ఇక్కడ పోటీ జరిగింది. దాదాపుగా నాకు తెలిసి 48 సీట్లు బీజేపీకి వచ్చాయి అప్పుడు తర్వాత కొంచెం బీఆర్ఎస్ కూడా సిరసగం అని వచ్చినాయి. కొన్ని ఒక 2-3 కాంగ్రెస్ కూడా వచ్చినట్టుంది. సో మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది. సో మరి ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్గానే వెళ్తుంది, బీఆర్ఎస్ బాగానే ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీ. సో మరి ఈ 3 పార్టీలు కాకుండా పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు? ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్లో స్థానాలు కూడా పెరుగుతున్నాయి. 100 స్థానాల కంటే 300 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. సో కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో డెవలప్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మరి ఈసారి ఏ పార్టీ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పదవిలో ఉన్న ఇప్పుడు మనకు కాంగ్రెస్ ఉంది కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెసే వస్తుంది. ఎందుకంటే నీకు జిహెచ్ఎంసీలో వేరేది ఏదో వచ్చినా కానీ కాంగ్రెస్ నీకు సీటు, కాంగ్రెస్ సీఎం ఉంది కాబట్టి, ఎవరు మన రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి నువ్వు వేరేది ఏదో వచ్చినా నీకు వర్క్ జరగదు. ఇక్కడ పదవులు వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, ఇప్పుడు జిహెచ్ఎంసీ వేరే వాళ్ళు వచ్చినా నీకు పని జరగదు, ఏ పని జరగదు. వీళ్ళు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ వస్తేనే మనకి ఇక్కడ పనులు జరుగుతాయి. ఆ పార్టీ వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేవు. అంటే గట్టిగా మాట్లాడినోనికి చేయించుకుంటానికి జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి జరగట్లేదు. ఏమి నిజమైన లబ్ధిదారుడికి ఏం జరగట్లేదు, ఏ పథకాలు రావట్లేదు, ఏం పట్టలేదు. డ్రైవర్కు అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు. ఆటో డ్రైవర్లకు ఏంది ట్యాక్సీ తీసేసిండు, ఆటో ట్యాక్సీ తీసేసిండు. అది ట్యాక్సీ తోటి ఏం ఉపయోగం? 450 రూపాయలు ట్యాక్సీ. అది దానితో ఏం ఉపయోగం లేదు డ్రైవర్కు. దాంతో 450 కట్టుకుంటే మనం రూబాబు పెట్టుకునే వాళ్ళం ఈరోజు. మరి దానికి ఆటో డ్రైవర్లకు అసలు పార్కింగ్ లేవు, దేం లేవు. అసలు ఆటో డ్రైవర్కి ఏమైనా ఉపయోగం లేదు. ఏమైనా ప్రాబ్లం అయితే యాక్సిడెంట్ అయితే వానికి ఏం ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరికి ఏమీ ఉపయోగం లేదు. మాకు ఏముంది ఇప్పుడు రైతు అంటారు, రైతుకు హెల్ప్ అంటారు. ఓకే,
ఎస్సీ బీసీ అన్ని ఎస్టీకి అన్నిటికీ ఉపయోగం అంటున్నారు ప్రతి ఒక్కదానికి. మరి ఎస్సీలకి ఏమో దళిత బంధు అంటున్నారు, ఎస్సీ ఎస్టీలకి వీళ్ళందరికీ రైతు బంధు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి డ్రైవర్ కూడా ఇప్పుడు రైతుతో సమానమే కదా డ్రైవరు. రైతు పండించిన పంటకు డ్రైవర్ తీసుకపోకపోతే ఎక్కడ ఉంటుంది పంట? అది ఇప్పుడు ఏ ఫీల్డ్ కా ఫీల్డ్. ఇప్పుడు డ్రైవర్ కూడా లేకుంటే నీకు ఏది నడవదు కదా. ఇప్పుడు ఒక్కసారి ఆటో డ్రైవర్లను కానీ, లారీ డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ ప్రతి ఒక్క డ్రైవర్ స్ట్రైక్ చేసినాం అనుకో, మేము ఆపేసినాం అనుకో, నీది ఏది వస్తువులు మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోతే నీకు తింటేందుకు తిండి కూడా గతి ఉండదు. పండించడమే గొప్ప కాదు, మనం అది జేరేయడం కూడా గొప్పే మనిషి. మనం ప్రతి ఒక్కరు మేము జేరేస్తున్నాం కాబట్టి మేము ఆటో డ్రైవర్లం ప్రతి ఒక్కరిని, స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు మేము ఇంటికి చేరేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఏదైనా ఉపయోగం చూపించాలి. ఏదంటే మాకు మా పిల్లల చదువులకు కానీ, మాకు ఏదైనా ఆపత్తి, ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మేమే ప్రతిదానికి మేమే భరించవలసి వస్తుంది. మాకు ఏది లేదు దానివల్ల. ఇన్సూరెన్స్ కనీసం ఇన్సూరెన్స్ అన్న తక్కువ చేస్తే, ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు సెంటర్లో, ఏం ఉపయోగం ఉంది? 30 రూపాయలు పెంచిండు, 30 రూపాయలు పెంచండి సిఎన్జికి, ఎల్పిజికి, డీజిల్కి. ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలలో విపరీతంగా పెంచిన రేట్లు. పప్పులు ఉప్పులు 10,000 15,000 తీసుకోకపోతే కానీ నీకేమి రావు సరుకులు. ఇప్పుడు చిన్నపాటి కుటుంబం బతకడానికి చాలా కష్టం అయిపోయింది. వాడు కూలి పని చేసుకుంటాను కూడా చాలా కష్టమైంది. కూలి పని దొరకలేదు. బయట దేశం నుంచి వచ్చి బీఆర్ఓ లాలీలు అడ్డగోలుగా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు మన తెలంగాణలో ఎవరికి ఉపయోగం లేదు వీళ్ళతోటి. నువ్వు ప్రతి ఒక్క దాంట్లో పనిలో బయట రాష్ట్రం నుంచి వస్తున్నారు, బతుకుతున్నారు ఇక్కడ అందరు కూడా. దీంతో ఉపయోగం ఏం లేదు. ఆటో డ్రైవర్లకు అయితే, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అయితే అసలు ఉపయోగం ఏం లేదు. కేసీఆర్ అప్పుడు ఏంది, ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ శాలరీ పెంచిండు, జీతాలు పెంచిండు. మరి ఆటో డ్రైవర్లకు ఎందుకు పెంచాడు? ఆటో డ్రైవర్లకు పెంచకుండా వెళ్ళిపోయిండు ఆయన దిగి. మరి ఇతనన్నా గుర్తించాలి కదా. ఏం ట్యాక్సీ? 450 రూపాయలు ట్యాక్సీ. అది సంవత్సరానికి 450 రూపాయలు అది ట్యాక్సీ. దాంతో ఏం ఉపయోగము? పోరని అది స్కూల్ పోరానికి ఇస్తే 500 ఇస్తే కూడా ఆడు లెక్క చేస్తలేడు ఈ రోజుల్లో. 450 తోటి ఏమవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టింది. మరి ఉచితం బస్సు పెట్టిండి, ఆటో డ్రైవర్కు కనీసం 8,000 ఇస్తా అని, 12,000 ఇస్తా అని చెప్పాడు. అది లేదు. మన నమో నారాయణ అని కూర్చున్నాడు మంచిగా, మనోడేంది గద్దెక్కిండు, కథం అయిపోయింది, కూర్చున్నాడు. ఏం లేదు, సప్పుడు అంటే తింటున్నాము ఉంటున్నాం అన్నట్టు. ఇప్పుడైతే అది పులుకులేదు పలుకులేదు. అదేమంటారు కదా, గంగ దాటేదాకా గంగమ్మ గంగమ్మ అంటే, గంగ దాటినాక గంగమ్మ అవుతావు పింగమ్మ అవుతావు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అట్లుంది అది. రెండు ప్రభుత్వాలు చూశారు, మరి ఏమైనా మార్చాలనుకుంటున్నారు ఈసారి? బీజేపీకి ఏమైనా అవకాశం దొరుకుతుంటారు ఇక్కడ తెలంగాణలో? బీజేపీకి దొరకదని, బీజేపీకి రాదు ఇక్కడ. ఇది వస్తే కాంగ్రెస్. బీజేపీ దాదాపుగా 21 రాష్ట్రాల్లో అధికారులు, తెలంగాణలో ఒకసారి అవకాశం అని అడుగుతున్నారు కదా. టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తప్ప ఏవి రావు ఇక. అంతే. బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు రాడు. ఫీచర్లో చెప్పలేము. ఈ రెండు పార్టీ కవిత కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఫీచర్లో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ రెండే పోటీ పడతాయి. ఈ రెండు బీజేపీ, అది మనది కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండే పోటీ పడతాయి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి. బీజేపీ పోటీలో ఉండదు, ఎందుకంటే లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా. వచ్చినాయి కానీ ఈ రాజు ఈసారి ఎట్లా ఇచ్చాడు? 30 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు 2 రోజులు అంది 20 రూపాయలు తగ్గించాడు. ఎందుకు తగ్గించాడు? అధికారులం రావాలని తగ్గించాడు. మరి అప్పుడు ఎలక్షన్లు ఉన్నప్పుడు మొత్తం డీజిల్ పెట్రోల్ అన్ని తగ్గించాడు. ఈ రోజు 70 రూపాయలు ఉంది. మొన్నటి దాకా 90 రూపాయలు ఎల్పిజి 90 రూపాయలు ఉంది. ఎగ్దామని 20 రూపాయలు పెంచిండే ఏ లెక్కతో తగ్గించిండు వాడు. వాళ్ళు రానికే కదా ఇదంతా దొంగ లెక్కలు అన్ని. ఈ రాజకీయ నాయకులు అంతా దొంగ లెక్కలు. కుళ్ళ చెప్తున్నా, మా రాజకీయ నాయకులు అంతా ఏంటంటే వాళ్ళు మనుషులని మత్తుగొల్పనికి, ఇదంతా చిన్న అంతపాటి మనుషులని మత్తుగొల్పనికి. ఏం లేదు ఇది అంతా. సెంటర్లో బీజేపీ ఉన్నప్పుడు సెంటర్ బీజేపీదే కదా సంబంధం. ఇప్పుడు తగ్గించవచ్చు కదా, తగ్గించి ఇప్పుడు ఈయన కూడా తగ్గియాలి. ఎవరు? రేవంత్ రెడ్డి కూడా చూడాలి, రేవంత్ రెడ్డి కూడా చూసుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు మన ఆయన ఏంది వైఎస్ రాజశేఖర రెడ్డి గ్యాస్ రేటు వేస్తే, రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? గ్యాస్ రేటు అంతమంది నా పబ్లిక్, ఇక్కడ తెలంగాణ పబ్లిక్ అంత పెట్టలేరు అని ఆయన వేసుకొని గవర్నమెంట్కు సగం పెట్టి ఒక పబ్లిక్ కొంచెం వేసిండు. అప్పుడు ఇవన్నీ ఎవరు తెచ్చినాయి? 108 ఇవన్నీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ ఆయన తెచ్చినాయి. ఇవన్నీ ఏం చేసినాయి ఏం లేదు. దాని మీద ఇంత పెంచుకుంటా, పింఛన్ పెంచుతాం, అవి పెంచుతాం అని మనసులను వెళ్ళగలుపుతారు. కానీ వీళ్ళందరూ ఏం చేసింది ఏం లేదు. వీళ్ళంతా ఏం లేదు. మంచి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంచి బిల్డింగ్లు కొట్టి కూడా పైసలు వీళ్ళు తీసుకోనికి తప్ప ఏం లేదు. వీళ్ళ కాంటాక్ట్లు బేస్లు, వీళ్ళకి తెలిసిన చుట్టాలు, రిలేషన్లు, వీళ్ళందరూ బతకనికి కాంటాక్ట్లు చేయడము, ఈ గూల కొట్టడం, ఉన్న బిల్డింగ్లు గూల కొట్టి లేని కట్టడం,
నీకు అంత బిల్డింగ్లు కట్టబుద్ది అయితే కొత్త బిల్డింగ్ కట్టు, కొత్త హాస్పిటల్ కట్టు, కొత్తది అయ్యింది కట్టు. ఇవన్నీ ఎందుకు కట్టడము? ఉన్న వాటిని కూలగొట్టి కట్టడం ఎందుకు? అవి తాతల నాడి ముత్తాతల నాడి కూలగొట్టి కట్టిరు. సెక్రటరియట్ ఎంత గట్టి బిల్డింగ్ అది, దాన్ని కూలగొట్టి కట్టిరు. పైసలు సంపాదించుకొని కాదు, అంతే తప్ప ఏం లేదు ఇక్కడ. ఏ ప్రభుత్వం వచ్చినా మన ఏ ప్రభుత్వం వచ్చినా మన గరీబులకు ఏం చేసేది ఏం లేదు. ఇల్లు అప్పుడు ఓట్ల మందం ఇంత ఏదో ఇంత చూపిస్తారు కథం అంతే. ఈ పబ్లిక్ కూడా ఎట్లా అంటే వచ్చిందాన్ని ఎట్లా వీళ్ళు తింటూనే ఉంటారు, వచ్చిందాన్ని మనం ఎందుకు వదులుకోవాలని పబ్లిక్ కూడా తయారయ్యారు అంతే, ఏం లేదు దీంట్లో. ఈసారి డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతున్నాయి జిహెచ్ఎంసీలో. మరి ఎలా ఉండబోతుంది అంటే మహిళలకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది చెప్పలేమన్నా. పబ్లిక్ ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు చాలా పబ్లిక్ అందరు కూడా ఇప్పుడు ఈ రెండు గవర్నమెంట్ల మీద అయితే కోపంగానే ఉంటారు పబ్లిక్. ఎందుకంటే అక్కడ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ రెండు ప్రభుత్వం తెలంగాణలో పాలిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాల మీద అయితే కొంచెం అదే ఉంటుంది. చూడాలి ఇక దీనివల్ల కేసీఆర్కు కొంచెం ఏమైనా ఉపయోగం పడుతుందేమో ఈ రెండింటి వల్ల. ఎందుకంటే రేట్లు విపరీతంగా రేట్లు పెంచారు కాబట్టి గ్యాస్ పెట్రోల్ ప్రతి ఒక్కరికి నీకు గ్యాస్ పెట్రోల్ కంపల్సరీ కావాలి, ఎవరికి లేదు అని. ఎవడో మోడీ వచ్చేయమంటుండు మీరు పెట్రోల్ తగ్గించండి, బండ్లు తగ్గించండి, అది తగ్గించండి అంటుండు. నువ్వు బంగారు కొనకండి, నువ్వు చెప్పేది నువ్వు తిరగడం మానేయి ముందు. అలా విమానాలలో రోజుకొకటి విమానం, నువ్వు రోజొక దేశం తిరగడము, రోజొకటి అది తిరగడము, రోజొక డ్రెస్సింగ్ స్టైల్ మారవడం, ఈ మానేయి ఫస్ట్. నువ్వు మానేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు. నువ్వు దిగినప్పుడు తెలుస్తుంది కుప్ప ఎంత అప్పు చేసి పెట్టినావు మంది పబ్లిక్ మీద. ఒక్కొక్కరికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ దిగితే ఎంత అయిందో అప్పు తెలిసింది. ఇప్పుడు నువ్వు ఈయన తిరిగినాడు కాంగ్రెస్ తెలుస్తుంది, ఇద్దరు తెలుస్తుంది అప్పు. మరి మార్పు ఏమైనా కోరుకుంటారంటారు ఈసారి? చూడాలన్న ఇక మార్పు అంటే అనిపిస్తుంది. మేమేమనుకుంటాం అధికారంలో ఉన్న పార్టీకి వేస్తేనే కొంచెం ఏదైనా కొంచెమన్నా పనులు అవుతాయి అని మేము అనుకుంటున్నాం. కొంచెం ఈ 3 ఏళ్లలో కూడా కొంచెం ఏదైనా పనులు అవుతాయి అని మేము అనుకుంటున్నాం. ఏం పథకాలు ఉన్నాయి? ఏది అంతలే ఇప్పుడు ఏదో మందలే. మాకు రేషన్ కార్డులన్నీ ఇప్పించిండు, అదొక సంతోషం అనుకో. చిన్నపాటి కుటుంబాలకు సన్న బియ్యం వస్తున్నాయి, చిన్నపాటి కుటుంబాలకు రేషన్ కార్డులు వచ్చినాయి, అదొక సంతోషము. కొంతమంది కరెంటు బిల్లు కూడా పాప్ అవుతుంది, అది కూడా నాకు లేదు. సబ్సిడీ అయితే గ్యాస్ రావట్లేదు. అయితే బస్సులు ఫ్రీ పెట్టి మీ ఆటోలకైతే దెబ్బ పడ్డది. ఓలా ఊబర్ అంటే అన్న ఇది కూడా ప్రైవేట్ సంస్థలే. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఇట్లనన్నా తీసేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన రేవంత్ రెడ్డి అన్న సార్ కానీ ఏమైనా ఉండని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కనీసం నువ్వు ఫ్రీ బస్ పెట్టినందుకు కనీసం దీంట్లోనన్నా మీరు గవర్నమెంట్ది యాప్ తీసుకొచ్చి మెయిల్ చేస్తే మాకు దాంతో ఉపయోగం ఉంటుంది. అది మన ఓలా ఊబర్కి కానీ గవర్నమెంట్ యాప్ తీసుకొచ్చి మాకు తక్కువ తోటి మాకు కొంచెం అమౌంట్ పెంచినట్టు ఉంటే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రామరెడ్డి అన్న. ఎక్కడ ఉండేది మీరు? డీడీ కాలనీ ఉంటాను. ఇదే ఈ ఏరియా? ఓకే. అంటే ఇది అంబర్పేట కింద వస్తుంది కదా? బాగంబర్పేట కింద అన్న. ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. సో మేము కొత్త సర్వే చేస్తున్నాం. ఈసారి 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి ఇక్కడ మనకి, ఇది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇక పవన్ కళ్యాణ్ కూడా మొన్ననే ఆయన దుకాణం ఓపెన్ చేసిండు. ఈ కవిత గారు కూడా బయటకు వచ్చి ఆమె కూడా ఒక పార్టీ పెట్టుకున్నది. సో 5 పార్టీలు కూడా జిహెచ్ఎంసీలో పోటీ పడతాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తుంది. సో ఒకవేళ పోటీ చేస్తే ఇక్కడ ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి తెలంగాణ ఈ జిహెచ్ఎంసీలో. మిగతావి బీఆర్ఎస్, కొన్ని కాంగ్రెస్ తీసుకున్నాయి. కానీ ఇక్కడ ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్లో సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. సో 33% రిజర్వేషన్ కూడా రాబోతుంది కాబట్టి మహిళలకు ఎక్కువ స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మహిళా కార్పొరేటర్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఓటర్గా ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే ఇంకా ఈ సిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అన్న? నేనైతే ఇక్కడ బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ధర్మం గురించి ఉంది, హిందూ ధర్మం గురించి ఉంది. నరేంద్ర మోడీ దేశంలో ఎన్నో చేస్తున్నాడు, ఆయనను చూసి మనం ఓటేయాలి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో బాంబ్ బ్లాస్టులు అయినాయి, ఎన్నో మత కలహాలు అయినాయి. ఇవన్నీ చూసినాయి. ఈ నరేంద్ర మోడీ వచ్చి ఈ 12 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. ఈ 12 సంవత్సరాలలో ఏ ఒక్క ఇష్యూస్ లేవు. అక్కడ ఏదో మన జరిగినాయి కొన్ని, కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అల్లలు జరగకుండా కాపాడిండు. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రధాని చేసే పనులను చూసి, ఆయన చేసే కష్టాన్ని బట్టి మనం మన ధర్మంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఆ విధంగా ఇక్కడ మా అంబర్పేటలో, నేను బాగంబర్పేటలో ఉంటాను కాబట్టి బాగంబర్పేటలో కొడితే 100% ఇంతకుముందు బీజేపీ వచ్చింది, ఇప్పుడు కూడా బీజేపీ వస్తుందని 100% వస్తుందని నేను ఒక ఓటర్గా అనుకుంటున్నాను. బీజేపీకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి మీరు అంటున్నారు, కానీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఏం చేసినా అధికార పార్టీకి వేస్తే బాగుంటుంది అనేది కొంతమంది వాదన వినిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ కూడా కొంతమంది అంటున్నారు, ఇప్పుడు బీజేపీకి కొంతమంది అంటున్నారు. సో ఇలాంటి ఈ ఈ ఈ పరిస్థితుల్లో మరి బీజేపీకి అంత అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు 2 పార్టీల గురించి చెప్పినారు. ఒకటి మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ఉందన్న, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కరెక్ట్ అయిన నాయకుడు లేడు, కరెక్ట్ అయిన కమిట్మెంట్ లేదు. అంబర్పేటలో కరెక్ట్ కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఇంతవరకు? ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఇల్లు తిరుగు కొంచెం సాయం చేస్తున్నారు, కొన్ని జనాలకు హెల్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఎస్ఐఆర్ గురించి అనుకుందాం. ఎస్ఐఆర్ గురించి ప్రతి బీజేపీ కార్యకర్త ఇప్పుడు మేమే ఉన్నాం, నా ఇంటికి వచ్చి ఎస్ఐఆర్ గురించి బీజేపీ కార్యకర్త వచ్చి ఎలా చేయాలి, ఎలా నింపాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ పార్టీ వచ్చట్లేదు, ఎవ్వరు రావట్లేదు, ఓన్లీ బీజేపీ పార్టీ నుంచి వస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ ఎక్కడుందన్న? వాళ్ళు చేసిన ఎన్నో ఒకతోకలు ఎమ్మనంటే కేసీఆర్ అంటారు. కేసీఆర్ ప్రతి ఇక్కడ వచ్చి చూడాడు కదా, లోకల్ ఉండే పరిస్థితి ఏంటో లోకల్ ప్రజలకు తెలుస్తుంది. కేసీఆర్ మంచోడు ఉండొచ్చు, కానీ లోకల్ ఇక్కడ ఉన్న ఇప్పుడు నేనున్న డీడీగన్లో ఏం జరిగేది కేసీఆర్ తెలియదు కదా. బాగంబర్పేట ఉంది, బాగంబర్పేటలో ఏం జరిగేది కేసీఆర్కి తెలియదు. సో లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి లోకల్లో ఏ లీడర్ అయితే మంచిగా ఉంటాడు, ఏ పార్టీ అయితే మంచిగా ఉంటుంది అని చూసి ప్రజలు ఓటేస్తున్నారు. ఇప్పుడు అటువంటి లీడర్లు బీజేపీలో ఉన్నారు, వేరే పార్టీలో లేరు ఇక్కడ మీ ఏరియాలో. ఇప్పుడు మనం నేను బాగంబర్పేటలో ఉన్నాను కాబట్టి బాగంబర్పేట గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు బీజేపీ నుంచి కొంతమంది టీఆర్ఎస్లో వెళ్ళారు, కొంతమంది అక్కడ ఉన్నారు. కానీ గట్టిగా ఉందంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, 100% బీజేపీ ఉంది. కాంగ్రెస్ అంటే కూడా అంత ఎక్కడ కూడా వినికిడే లేదు. అధికార పార్టీ అదే కదా, అధికార పార్టీ ఉంది, మీరు అదే అంటున్నారు. అధికార పార్టీ ఉంది కానీ ప్రజలకు రావాలి కదా. ప్రజలు ఎవరు తిరుగుతున్నారు? ఎవ్వరికి లేవు. ఇంతవరకు పింఛన్లు అన్నారు, ఏది చేయలేదు. పిల్లలకు స్కూటీలు అన్నారు, వాళ్ళ పసుపు కుంకుమ కింద డబ్బులు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎక్కడ ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏది ప్రజలకు చేరలేదు. వాళ్ళు ఎలా బస్సు ఇచ్చిండ్రు, దానివల్ల మన ఆటో కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. ఆ బస్సులో వాళ్ళు ఆడవాళ్ళు పోతున్నారు, ఆడవాళ్ళు ఎంతో మంది కొట్టుకుంటారు. సో బస్సులు ఇచ్చినా బాగుంది, మళ్ళీ ఎక్స్ట్రా బస్సులు వేయండి, వాళ్ళని ఫ్రీగా మూవ్ చేయండి. ఒకటే బస్సు నువ్వు గంటకో బస్సు పెట్టి ఒక్క బస్సులో అందరూ ఆడవాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎంతో సఫర్ అవుతున్నారు. వాళ్ళకి బస్సు పెట్టడంలో మేము కూడా కోరుకుంటున్నాం ఒక ఓటర్గా. కానీ బస్సులు ఎక్స్ట్రా పెట్టండి, దాంట్లో వాళ్ళు ఫ్రీగా వెళ్తారు. బస్సులు తగ్గించి మేము ఫ్రీగా ఇస్తున్నాం లేడీస్ కంటే, దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఆర్టీసీ ఛార్జీలు ఉడికి పెంచారు, దానివల్ల ఇప్పుడు మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు, ఇప్పుడు మాలాంటి వాళ్ళతో లాగేస్తున్నారు. దానికి లేవల్ అవుతుంది వాళ్ళకు. దానిలో గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏమి లేదు. మునిగేది ఎవరు? కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. అప్పుడన్నా రేట్ తక్కువ ఉన్నప్పుడు లేడీస్ జెంట్స్ అందరి మొదల కొంచెం అదే ఏది. ఇప్పుడు లేడీస్కి ఫ్రీగా ఇచ్చి జెంట్స్ దగ్గర ముంచేస్తున్నాడు, అది ఆయన లెవెల్ చేసుకుంటున్నాడు. సో మరి ఇప్పుడు 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న, మరి ఇక్కడ మన డీలిమిటేషన్ ఇంకా స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే మొన్న 100 స్థానాలు అలా ఉంటే ఇప్పుడు దాదాపుగా 300 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది, అంటే కార్పొరేటర్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మరి 33% రిజర్వేషన్లో కూడా మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఇది నేనైతే చెప్పగలుగుతా, నరేంద్ర మోడీ పుణ్యం. 33% మహిళలకు రావడం వలన జనములో ఇప్పటికీ లేడీస్ అనుకుంటున్నారు ఇదంతా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఏమీ చేయలేదు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ వచ్చింది, మహిళలకు కూడా వాళ్ళకు పర్సెంటేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, కార్పొరేటర్లు అవుతారు, మినిస్టర్లు అవుతున్నారు. దీనివల్ల మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ వచ్చినాకనే మా మహిళలకు ఒక స్థానం కల్పించిండు, ఆయన వల్లనే మాకు గౌరవం వచ్చింది, మాకు ఒక మహిళలకు ఒక గుర్తింపు వచ్చింది. దీనివల్ల మా నరేంద్ర మోడీని కోరుతున్నారు తప్ప కాంగ్రెస్ ఏం చేసిందని ఎవరేం అనట్లేదు. ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మా టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఉట్టి మాటలు. అప్పుడు ఒక మహిళా మంత్రి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూడు నరేంద్ర మోడీ ఆయన క్యాబినెట్ లో మహిళలు ఉన్నారు, ఎంతమంది మహిళలకు ఇచ్చారు. మహిళ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మహిళనే. నిర్మలా సీతారామన్ ఉంది, ఆమె ఒక తెలుగు అమ్మాయి, ఎంత చక్కగా చేస్తుంది, ఆర్థిక మంత్రి చేస్తుంది. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఆమె ఒక పేరు. నరేంద్ర మోడీ అంటే మహిళలకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, తర్వాతనే మనకి ఇస్తున్నాడు. దానివల్ల మనం ఒప్పుకోవాలి. కానీ మన తెలంగాణలో మరి బీజేపీకి అంత అవకాశం ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ వేరు, బీజేపీ ఏమో ఇప్పటి వరకు తెలంగాణకి బడ్జెట్ ఏమి రావట్లేదని వీళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వాన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణకి ఏమి ఇచ్చారు? కొడుగు ఇది బాతుగుడ్డో ఏదో దాని గాడిద గుడ్డ అంటున్నారు. సో ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు సీఎం సార్ అంటున్నాడు
రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు ఏమి ఇయ్యలేదు మరి ఎందుకు వస్తున్నాడు? నరేంద్ర మోడీ కలుస్తున్నాడు, తర్వాత మినిస్టర్లు కలుస్తున్నావు, క్యాబినెట్ మినిస్టర్లు కలుస్తున్నాడు. నీకు కావాల్సిన పథకాలకైనా దగ్గరకు పోయి అడుగుతున్నావు, తెచ్చుకుంటున్నావు. కానీ ఢిల్లీలోనేమో అన్ని తెచ్చుకుంటున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు. దానివల్ల ఒరిగేది ఏం లేదు. రేవంత్ రెడ్డి 2 మాటలు మాట్లాడు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు, తెలంగాణలోకి వస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ నుంచి అన్ని పథకాలు వస్తున్నాయి, అన్ని డబ్బులు వస్తున్నాయి. డబ్బులు రాంది ఇక్కడ ఎన్ని పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్మశాన వాటిక ఉంది, రేషన్ బియ్యం ఉన్నాయి. ఇవన్నీ ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే 120 పథకాలు ఉన్నాయి. నేను ఈ మధ్యలో ఒక ఆయన చెప్పిండు, బీజేపీ లీడరు, 120 పథకాలు స్టేట్ సెంట్రల్ నుంచి స్టేట్కి వస్తున్నాయి. ఇవన్నీ పథకాలు చెప్తుంటే మేమే పరిచయం అయినాం. ఇన్ని పథకాలు కేంద్రం నుంచి వస్తుంటే ఉట్టి మాటలు వీళ్ళు చెప్పడం ఏంది అని ఒక ఓటరుగా నేనే ఆ పరిచయం అయినా. ఇన్ని నరేంద్ర మోడీ ఇస్తుంటే వీళ్ళు ఏంది ఇలా మాట్లాడుతున్నారని. కానీ మరి ఇప్పుడు అంటే బీజేపీ డైరెక్ట్గా వెళ్తే బెటరా, పవన్ కళ్యాణ్ అంటే ఇద్దరు కాంబినేషన్లో వెళ్తే బెటరా తెలంగాణ? నేను అనుకుంటున్నా నేను పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని పోవడం వల్ల మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా క్రేజ్ ఉంది, ఇక్కడ యూత్ ఉంది. యూత్ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆయనను కలుపుకొని పోవడమే బీజేపీకి ఉచితం, మంచి జరుగుతుంది. సో కవిత ఏమి ఎఫెక్ట్ ఉండదా? కవిత ఏముందంటే కవిత ఇలా రోడ్డు మీద తిరిగి వెళ్ళిపోవడమే. నిన్న ఆమె ఏం చేసిందని ఒక లిక్కర్ స్కామ్ చేసింది, దేశంలో ఉన్న లేడీస్ పరువే ఆమె తీసింది. ఆమెకి ఎవరు ఓటేస్తారు? ఆమెది అసలు పరిగణంలోకే తీసుకొని వేస్ట్. మన ఒక ఓటర్ కూడా ఎవరు కూడా మహిళలు కూడా కవిత అంటేనే అసహించుకుంటున్నారు. ఇంకా మనలాంటి వాళ్ళం అయితే కవిత అంటే ఇంకా దూరం పెడతాం. ఇంకా ఆ పదాలు మనం అనకూడదు కాబట్టి నేను అనట్లేదు. సో మొత్తానికైతే జిహెచ్ఎంసీలో ఈసారి బీజేపీకి అవకాశం ఉంటుందంటారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసిండ్రు. 3 కార్పొరేషన్లో నేను ఊహించేవారైతే 2 కార్పొరేషన్లన్నా 100% బీజేపీ గెలుస్తుంది. 100% బీజేపీ 2 కార్పొరేషన్లన్నా. 3 టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. 100% బీజేపీ 100%. చూడండి మీరు మొత్తం తిరిగిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు నేను బీజేపీలో అటు ఇటు తిరిగాను, కానీ ఇప్పటి నుంచి నేను కూడా దాంట్లో తిరిగదామని ఆలోచిస్తున్నాను. నేను కూడా బీజేపీ అంటే అంత ప్రేమ, అంత భక్తి, అంత దైవం నాకు కూడా కలుగుతుంది. అవకాశం ఇస్తారు అయితే బీజేపీకి 100% వస్తుంది. చూడండి మీరు బాగా తిరిగిపోతుంది. బీజేపీ వాళ్ళు చాలా పక్కా ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. ఈ చిన్న పార్టీలు అని కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాయి. బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 3 నుంచి 2 కార్పొరేషన్లు ఉన్నాయి కానీ 3లో 2 కైవసం చేసుకుంటారు. ఆ సత్తా బీజేపీకి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? వంశీ యాదవ్ అన్న. ఏం చేస్తుంటారు? ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాను. ఎక్కడ ఉండేది? ఎక్కడ? అంబర్పేట అన్న. అంబర్పేట ఏరియా. ఓకే. సో ఎట్లుందన్న మరి అంబర్పేటలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి. సో ప్రధానంగా 3 పార్టీలు అయితే ఉన్నాయి. సో మరి ఈసారి అంబర్పేట ఏరియాలో చూసుకుంటే ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది? బీజేపీకే ఉంది అన్న. బీజేపీకే ఉంది. ఇంతకుముందు గెలిచిన ఇక్కడ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడైతే బీజేపీ క్యాడర్ అయితే ఉన్నది అంబర్పేటలో. మొన్నటి వరకు ఛాన్స్ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన చూసినాము. రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు అని చెప్పి మనం అది చూస్తున్నాము. ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ వస్తే ఏం చేస్తారనేది మనకు కూడా అర్థమవుతుంది, చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాటికి కూడా ఇచ్చినాం కాబట్టి దీనికి కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దామంటాం. ఓకే. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంది మరి పాలన మరి నచ్చట్లేదా? ఎట్లా పాలన ఏముందన్న? ఇప్పుడు ఆయన చేసింది ఏముంది? కట్టిండా, కొట్టిండా, తెచ్చిండా? ఏం చేయలేడు. ఆయన ఏం కట్టిండన్న? ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తాను, చిన్న మాట. డబల్ బెడ్రూమ్ ఇల్లులను ఉండే, దాన్ని తీసి ఇందిరమ్మ ఇల్లులని పెట్టిండు. అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పేసి ఉండే, దాన్ని తీసి ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టిండు. హైడ్రా అని చెప్పి తీసుకొచ్చిండు. ఇప్పుడు నువ్వు మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మూసి ప్రక్షాళన చెయ్యి, ఎవడు వద్దంటలే. ఇప్పుడు దాన్ని నీట్గా చెయ్యి, దాని డెవలప్మెంట్. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎన్నో సింగపూర్లోనో ఎన్నో చూసినా దాట్లాంటి నేను సినారియో నేను హైదరాబాద్లో తీసుకొస్తా అంటే మనకున్న మాస్ క్యాడర్కి నువ్వు వాటర్ క్లీన్ చెయ్యి. డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, రోడ్డు వ్యవస్థ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇట్లాంటివి పెట్టుకొని ఇప్పుడు ఎంతమంది ఇల్లులు కూడా కొట్టిండు. ఒక్కొక్కడు మిడిల్ క్లాస్ వాడు రూపాయి కూడా పెట్టుకొని లక్షలు చేసుకొని వాడు లోన్లు తీసుకున్నాడా, వాడి ఇల్లులు అమ్మిరు, బంగారం అమ్మి తీసుకొని వచ్చి వాడి ఇల్లులు కట్టుకుంటే హైడ్రా అనే పేరు మీద ఎన్నో మంది ఇల్లులు కొట్టినన్న. అది ఉసురు కొనిగిపోతుందన్న. ఇప్పుడు కట్టుకున్నాడు, ఇప్పుడు వాడు వచ్చి గుల్లగొట్టి వాడు 20 సంవత్సరాల కష్టాన్ని తీసుకొచ్చి వాడు 2 నిమిషాలలో గుల్లగొట్టిండు. ఇట్లాంటిది వాడు ఇప్పుడు కట్టమంట కట్టిస్తాడా? కానీ పర్మిషన్ ఇచ్చేది వాళ్ళ అధికారులే, కూల్చేది కూడా వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇప్పుడు ఎంతో మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి అన్న. వాళ్ళ అన్న ఫామ్ హౌస్ ఉన్నదంట, వాళ్ళ ఆ ఫామ్ హౌస్ గుల్లగొట్టమన్నారు.
వాళ్ళ అన్నకు సెక్యూరిటీ ఎందుకన్నా? ఇప్పుడు నేను ఒక సామాన్యుని, నాకు సెక్యూరిటీ ఏమన్నారు? ఇప్పుడు నేను కూడా సామాన్యు, వాళ్ళ అన్న కూడా, ఆయన అన్నకి ఏం అర్హత ఉంది? ఇప్పుడు మేము ఓటేస్తేనే కదా, నేను కట్టే పన్నుతోనే కదరా అందరికి జీతాలు ఇచ్చేది వాళ్ళందరూ. ఇప్పుడు మా డబ్బులు తీసుకొని వాళ్ళ అన్నకి సెక్యూరిటీ ఇస్తాడు, మాకు సెక్యూరిటీ మాకు కూడా ఇవ్వాలి కదా. మరి వాళ్ళ అన్న ఫామ్ హౌస్ ఎందుకు కులగొట్టాడు? మరి మా అన్న ఫాతిమా కాలేజ్ అదేంది మొత్తం ఫాతిమా కాలేజ్ అయితే మొత్తమే కబ్జా చేసాడు. ఇప్పుడు నేను కూడా కట్టించుకుంటాం. మరి మేమందరం యువకులం కొంచెం డబ్బులు వేసుకొని ఫ్రీ ఉచిత విద్య కోసం మేము కూడా కట్టుకుంటాం. మరి మాకు కూడా ఏమన్నా నీళ్ళల్లో జాగియమన్నారు, మరి మేము కూడా కట్టుకుంటాం కదా అన్న. ప్రజాపాలన అంటున్నారు కదా, మరి ప్రజాపాలన ఏడుందన్న? ప్రజాపాలన అంటే పబ్లిక్ నుండి ప్రజాపాలన ఉంటుంది. ప్రజాపాలన అంటే నువ్వు ఎన్నో కోటలో కూర్చొని ఈయన గుల్లగొట్టు ఆని గుల్లగొట్టు ఈయన కొడతా అని కొడతా అంటే ఏముందన్న? ఇప్పుడు అన్ని అదే ఉన్నాయి కదన్న. ఇప్పుడు అన్ని కబ్జాలే ఉన్నాయి, ఇప్పుడు అన్ని అక్రమాలే. ఓటుకు నోటు కేసులో పోయిన దొంగ ఎవరు? ఈయనని. ఓటుకు నోటు కేసులో పోయిన దొంగ ఈయననే తీసుకొని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఈయన నుంచి ఢిల్లీ దాకా మొత్తం ఎందుకు పోతుండు? ఏం తీసుకొచ్చిండని చెప్పి అంటున్నాడు కదా. ఏం అభివృద్ధి చేసిండన్న? ఎవరితో మీటింగ్లు పెట్టిండు? ఎవరితోని? రాహుల్ గాంధీతో ఏమన్నా డబ్బులు తీసుకొస్తుండా? రాహుల్ గాంధీకి ఏమన్నా మూటలు తీసుకొస్తుండా? రాహుల్ గాంధీని కలవడానికి ప్రతిసారి పోయి ఇప్పుడు ఇన్నిసార్లు పోవాల్సిన అవసరం లేదు కదన్నా. నువ్వు ఒక పని మీద పోయినావు అంటే ఆ పనికి సంబంధించిన ఏదైనా ఒక పని మనకు మన హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఏదైనా పని అయితేనే నువ్వు ఢిల్లీకి పోవాలి. నువ్వు నెలకి 2 సార్లు నువ్వు ట్రిప్ వేస్తానంటే నువ్వు ట్రిప్పులు కొట్టడానికి ఉన్నావా? అవునా కదా. సో మరి అంటే ఇక్కడ రాష్ట్రంలో విషయం చూసుకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇందాక బీజేపీ అని అన్నారు, అంత బాగానే ఉంది. కానీ ఎవరి డైరెక్షన్లో ఉంటే మరి అధికారులు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు గతంలో బండి సంజయ్ ఉండే, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సో అంటే ఇదే పర్సన్ ఉంటే ఓకేనా? చేంజెస్ ఉంటేనే బాగుంటుందా అధికారంలో రావడానికి? రామచంద్రరావు అన్నా కానీ చిన్నప్పటి నుంచి మేము ముందు నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. ఆయన మాస్ క్లాస్ ఉన్నా కూడా మాస్ మనిషి. ఆయనకి ఏడ లాజిక్ పెట్టాలో తెలుసు, ఎవరికి ఏడ మాట్లాడాలో తెలుసు. పబ్లిక్లకి ఆయన ఖచ్చితంగా బీజేపీ పార్టీని తీసుకొని వెళ్తున్నాడు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈసారి కార్పొరేట్ ఎలక్షన్లో విజయం కోరుతుంది. చేంజెస్ అయితే ఏం అవసరం లేదన్న. ఎవరున్నా కానీ మా నాయకత్వం మాత్రం గట్టిగానే ఉంటుంది. సో ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీ ఒకసారి చూద్దామని అంటున్నారు. కాబట్టి నిజంగా మరి బీజేపీ ఇక్కడికి వస్తే తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ ఏదైతే బీజేపీ నాయకులు అంటున్నట్టు డబల్ ఇంజన్ వస్తుంది. సో అభివృద్ధి అవుతుంది అంటారు అదే రేంజ్లో? అభివృద్ధి అవుతుందన్న. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాలలో మ్యాక్సిమం బీజేపీ డామినేషన్ ఉన్నది. ఎందుకు ఉంటుందన్న? ఇప్పుడు వాళ్ళు చేసే అభివృద్ధి కాబట్టి అంత ఆదరిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బీజేపీ ఎలక్షన్స్ వచ్చి జనరల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా బీజేపీ సీట్ కైవసం చేసుకుంటుంది. అంటే ఏం చేస్తుంది కేంద్రంలో ఉండి ఏం చేస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఒక ఓటర్గా మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ప్రతి ఒక్క స్కీమ్లు ఉన్నాయన్న. పిఎంఈజీ ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడన్న, ఒక యువకుడికి ఒక 20 లక్షల లోన్ కావాలంటే యువడు మన ముఖాలు చూసి మనం ఇయ్యరన్న. అట్లాంటి వాళ్ళ గురించి పిఎంఈజీ స్కీమ్ అని వికల్ప యోజన చాలా మంచి స్కీమ్స్ ఇచ్చినారు. మంచి స్కీమ్స్ ఉన్నాయి, గ్రోత్ ఉన్నది. స్టార్ట్అప్ ఇండియా అని చెప్పేసి చాలా మంచి, ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలని కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. మహిళలకు స్కీమ్లు ఉన్నాయి. మంచి వాళ్ళకు స్కీమ్స్ ఇస్తున్నారు. రేషన్ బియ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నా అని అంటాడు. సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్న బియ్యం ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఈయన ఇంట్లోకి వెళ్ళాడు. సెంట్రల్ నుంచి వస్తేనే కదా నువ్వు ఇచ్చేది. నేను ఇస్తే నువ్వు ఏం చేసినావు? తీసుకొచ్చి నా ఇంటి దాకా నువ్వు మోసి పెడుతున్నావు అంతే. నువ్వు మధ్యలో ఉన్నావు అంతే. నువ్వేం పండిస్తలేవు, నువ్వేం కొనుక్కుంటలేవు, నువ్వేం అమ్ముతలేవు. ఏదో నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టు సన్న బియ్యం అని అంటాడు. డిడ్ యూ సీ వెన్ యూ సన్న బియ్యం అని అంటాడు. అట్లాంటి మాటలు ఉంటాయి సార్. ఇప్పుడు సీఎం అనే వ్యక్తికి మినిమం నాలెడ్జ్ అని ఉండాలా. ఇప్పుడు మొన్న ఎన్నో లక్షల స్కూళ్ళు తీసిన కానీ లక్షల స్కూల్లో లేవు అసలు. మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నా అంటున్నాడు కదా, అంటే విద్యా వ్యవస్థ మంచిగా చేస్తా అని చెప్తున్నాడు. ఏంది ఎట్లుంది మరి విద్యా వ్యవస్థ? ఏముందన్న? పాడుపడ్డ బిల్డింగ్లు, వాష్రూమ్ పోవడానికి పోవాల్సిన ఉచిత సౌలతులు ఏమీ లేవు. ఏ స్కూల్లో అన్నా సరే కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు ఎవడైనా కూడా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి ఎందుకు పోతున్నా? ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా ఉంది విద్య. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి విద్యా వైద్యం ఉంటే వానికి ఏం ఫ్రీ స్కీమ్స్ అవసరం లేదు సార్. ఇప్పుడు ఫ్రీ బస్సు అవసరం లేదు, ఫ్రీ రేషన్ అవసరం లేదు, ఏం అవసరం. ఇప్పుడు మీరు నిరుద్యోగం వచ్చి మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితం మొత్తంలో 100 రూపాయలు సంపాదిస్తే 40 రూపాయలు చదువుకు పెడతాడు, 40 రూపాయలు హాస్పిటల్లో పెడుతాడు. విద్యా వైద్యం 2 ఫ్రీగా వచ్చి, విద్యా వైద్యం 2 మంచిగా వచ్చినాయి, ఫ్రీగా వచ్చి ఫస్ట్ క్లాస్
విద్యా వైద్యం అయితే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వ్యక్తి మిడిల్ క్లాస్లో ఉండడు అన్న. లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి లోవర్ మిడిల్ క్లాస్లో ఉండడు. ఖచ్చితంగా అది వాళ్ళ కమిషన్ల గురించి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి ప్రైవేట్ సెక్టార్ కానీ కార్పొరేట్ సెక్టార్ కానీ వాళ్ళు ఏమైనా లాభాలు దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. కానీ మా మిడిల్ క్లాస్ గురించి కానీ లోవర్ మిడిల్ క్లాస్ గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. మరి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు జనసేన కూడా రాష్ట్రంలో ఎంట్రీ ఇస్తూ ఉంది, కవిత కొత్త పార్టీతో వస్తూ ఉంది. సో మరి ఈసారి బీజేపీ కూటమిగా పోతే బాగుంటుందా, సపరేట్గా పోతేనే బాగుంటుంది అనుకుంటాను? అన్న కూటమి అంటే ఇప్పుడు నలుగురు నాలుగు దిక్కులు అంటే పోరాటం చేస్తాం బాగుంటుంది అన్న. ఇప్పుడు జనసేన ఐడియాలజీ కానీ బీజేపీ ఐడియాలజీ కానీ ఒకే విధంగా ఉంది. కాబట్టి ఇద్దరు ఒకటే స్టాండ్ మీద నిలబడి పోతే ఖచ్చితంగా విజయం బీజేపీ. అన్న నమస్తే. నమస్తేనే. ఏం పేరు అన్న? పరమేశ్ యాదవ్. పరమేశ్ యాదవ్ గారు. యాదవ్ బిడ్డ ఏం చేస్తుంటారే? మన డైరీ ఫామ్ ఉందన్న. డైరీ ఫామ్ ఉంది. ఎట్లుంది మరి బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఏ బిజినెస్ నడుస్తుంది. డైరీ ఫామ్ పర్వాలేదు బాగా. ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఇక్కడ బాగంబర్పేటనా? బాగంబర్పేట కాన్స్టిట్యున్సీ. సో మరి ఇక్కడ ఎంపీ కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేనేమో కాలేరు వెంకటేశ్వర, బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా నడుస్తుంది ఇద్దరు పాలన? ఈ కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇది కూడా బాగానే ఉంది. అంతే ఇక ఇంకా ఎక్కువ డిబేట్ అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది అంటే, అభివృద్ధి విషయంలో ఇప్పుడు మంచిగా నడుస్తుంది, ఇంత ముందు మంచిగా నడిచింది, పనులు ఎట్లా అవుతా ఉన్నాయి? ఇప్పుడు మీరు సమస్య కోసం పోతే పరిష్కారం విషయంలో కావచ్చు, సమస్య కోసం వస్తే పరిష్కారం అవుతుంది. కిషన్ రెడ్డి దగ్గరికి పోతేనేమో ఆయన ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళకి అధికారులకు ఫోన్ చేసి ఇమీడియట్లీ చేపిస్తుండే. ఈయన ఇందుకు పోతేనే వయ పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన కిందికి ఎవరు వాళ్ళని పట్టుకొని పోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి దగ్గరికి కనుక డైరెక్ట్ మేము వెళ్ళి మాట్లాడేంత ఉన్నది. డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఎవరు అధికారులు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం, ఏంది పరిస్థితి ఏంది కనుక్కోవడం, ఇవన్నీ అవుతుండే. సో మరి రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, సో గతంలో జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ మంచిగా లైన్లోకి వచ్చింది, అటు బీఆర్ఎస్ పార్టీ ఉండే. మరి ఈసారి జిహెచ్ఎంసీలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది? ఈసారి జిహెచ్ఎంసీలో బీజేపీకి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు బీజేపీ ఇక్కడ బీజేపీ అడ్డా. అందుకే పద్మా వెంకటరెడ్డి బీజేపీ నుంచే గెలిచింది, కానీ అనివార్య కారణంలో ఆమె టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. సో బీజేపీకి ఇది ఛాన్స్. ఎందుకు బీజేపీనే ఎందుకు ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఏం ప్రధానంగా కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా కారణం అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చేసిన పనులు అప్పుడు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు ఆయన రెస్పాన్స్ కావడము, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, అరే మా మనిషి అన్నట్టు ఉంటారు. సో మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎట్లా నడుస్తూ ఉంది పాలన కావచ్చు, అభివృద్ధి విషయంలో అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు? కేంద్రంలో మీకు తెలియదు ఏం లేదు, కేంద్రంలో బాగా నడుస్తుంది. బెంగాల్లో చూసుకోండి, అక్కడ చూసుకోండి బాగానే ఉంది. ఇక్కడికి వచ్చే వరకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే లోకల్ కాబట్టి తెలంగాణ ఆంధ్ర ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. సో అదే వేవ్ తెలంగాణలో ఉంటుంది ఈసారి? ఉంటుంది, 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఇక్కడ సరి నడుస్తుంది కాబట్టి 100% ఉంటుంది. 100% కరెక్టే అది. ఎందుకంటే డెడ్ అయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీయాలంటే కూడా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అందరూ జల్లెడ పెట్టినట్టు అయిపోతాయి కాబట్టి బాగుంటుంది. సో అంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో వస్తుందని అంటున్నారు, ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అంటారు? ఇంతమంది బండి సంజయ్ ఉండే, ఇప్పుడేమో రామచంద్రరావు గారు ఉన్నారు, ఇట్లా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరి డైరెక్షన్లో పోతే అధికారంలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? ఇక అది బీజేపీ పెద్ద వాళ్ళగా చూసుకోవాలి. చాలా మంది లీడర్లు అయితే బాగుంటుంది, బండి సంజయ్ అయితే బాగుంటుంది అంతే. బండి సంజయ్. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 6 గ్యారెంటీలు అన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం అవి హామీలు ఇచ్చింది. సో ఎట్లా అనిపిస్తాం సార్ ఈ పథకాల విషయంలో? ప్రభుత్వాలు 6 గ్యారెంటీలు ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? ఓన్లీ మహిళలకు బస్ తప్ప ఇంకా వేరే ఏమన్నా చూపించండి. కరెంట్ అన్నాడు, కరెంటు 100 యూనిట్ల లోపు అన్నాడు. 101 వచ్చినా అని కూడా వానికి డబల్ వస్తుంది మీ బిల్లు. ఇప్పుడు గ్యారెంటీ లేదు కదా అక్కడ. ఇప్పుడు 100 యూనిట్లు కంపల్సరీ వాడు చూసుకొని కాల్చుకుంటాడా? కాల్చుకోలేడు కదా. ఇప్పుడు మన ఎండాకాలం వచ్చింది, అందరు కూలీలు పెట్టుకున్నారు, 110 యూనిట్లు 120 యూనిట్లు వచ్చింది, వానికి 700-800 బిల్లు వచ్చింది. ఎవడు కట్టాలి బిల్ అంతా? ఇన్ని రోజులు నా జీరో బిల్లు అని అనుకున్నారు, ఇప్పుడు 700-800 బిల్లు వచ్చింది. మేము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మొన్న మా ఇంట్లో కూడా అదే అయింది, జీరో బిల్ ఉండేది, ఇప్పుడు 800 బిల్లు వచ్చింది, దాన్ని ఎవరు కడతాడు? అది. సో మరి ఇప్పుడు ఇంకా పథకాలు ఏమన్నా? ఇప్పుడు సన్న బియ్యం అంటా ఉన్నారు, 2500 మహిళలకు అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఇట్లాంటి చాలా ఇస్తున్నాడో వాళ్ళకే తెలియదు అండి, మనకే తెలియదు. అది ఎవరికి ఇస్తున్నాడో ఇచ్చినావు, నాకు లభ్య పొందింది అని చెప్పేసి ఎవరు బయటకు వెళ్ళట్లేదు.
ఇంకో మూలకి ఎవరికో ఇస్తున్నాడు, ఎవరికో ఇస్తున్నాడు, వాడు నాకు వచ్చిందని చెప్పి వాడు చెప్తలేడు. రానోడు ముందుకు వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు, అది చెప్తున్నాడు. అది కదా. సో మరి ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి సో ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా చూసుకుంటే? కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం పెరిగే ల్యాండ్ వాల్యూ ఇప్పుడు పెంచి కూర్చున్నాడు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరగమంటే ఎట్లా పెరుగుతుంది చెప్పండి? అందుకే రియల్ ఎస్టేట్ కొంచెం అటు ఇటు ఉంది. సో మీరు ఇందాక అన్నారు మీరు బీజేపీ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, సాధ్యమే అంటారా మరి తెలంగాణలో బీజేపీ అంటే? సాధ్యం అండి, సాధ్యం. 100% వస్తుంది. కష్టపడితే 100% వస్తుంది, వస్తుంది అంతే. ఇక థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు చంద్రశేఖర్ అండి. ఎక్కడ ఇది లోపల? నేను ఇక్కడ డీడీ కాలనీ ఎస్బీహెచ్ కాలనీలో ఉంటాను. సార్ ఏం లేదు, మేము జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా యోయిటో టీవీ తరపు నుంచి సర్వే చేస్తున్నాం. ఈ సర్వేలో ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఈసారి మనకి డీలిమిటేషన్లో స్థానాలు పెరుగుతున్నాయి. ఏది జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్. సో స్థానాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ 33% మహిళా రిజర్వేషన్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్. సో బీజేపీ కూడా సెంట్రల్లో దాదాపుగా 21 స్టేట్లలో అధికారంలో ఉంది. సో ఎలా ఉండబోతుంది ఈ హైదరాబాద్లో ఈ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఎవరికి అవకాశం ఉంటుంది? ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి 3 పార్టీలు ఏదో ఎవరికొకరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఒక ఓటర్గా మీ అభిప్రాయం? నాకున్న అవగాహన ప్రకారంగా అయితే పబ్లిక్ టాక్ ఏముందంటే ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే బాగుండేది అనేది ఆలోచన అనుకుంటున్నారు పబ్లిక్. నేను అందరితోనే తిరుగుతుంటా, నేను ఏ పార్టీకి సంబంధం లేదు. బట్ ఇంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు, తర్వాత టీఆర్ఎస్కి ఇచ్చారు, ఎంఐఎంకి ఇచ్చారు. సో ఒక్కసారి ఈ అంబర్పేట అనేది బీజేపీ కంచుకోట. సో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బాగా అభివృద్ధి చెందింది అంబర్పేట అనేది. సో అంబర్పేట నుంచి అయితే భారీ మెజార్టీస్ వస్తాయి కార్పొరేట్ ఎలక్షన్స్. 8 అయినాయి. ఆ డివిజన్స్ చేంజ్ చేశారు కదా, 3 పెరిగారు. సో ఇక్కడ ఛాన్సెస్ అయితే ఎక్కువ బీజేపీకే ఉంది ఇక్కడ. ఇక అది మనకు తెలియదండి, లీడర్లు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇంకా అది ఇప్పుడు మనం చెప్పినా కానీ కూడా అప్పుడు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మనం దాని గురించి చెప్పలేం, కామెంట్ చేయలేం. అది బీజేపీకి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అంబర్పేట అయితే బీజేపీకి అవకాశాలు బాగున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మనం గెలిపించుకుంటే ఇంకా పనులు అవుతాయి అనే కాన్సెప్ట్ ఉండదంటారు? 100% ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నిధులు వస్తాయి కాబట్టి అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఈ బీఆర్ఎస్ ఆల్రెడీ 10 times చూశారు కదా, 10 years చూశారు. 10 years చూశారు కాబట్టి వాళ్ళ టైంలో వాళ్ళు కూడా చేశారు, చేయలేదని నేను అనట్లే. కానీ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్కే ఇస్తారు, తర్వాత సెకండ్ బీజేపీ ఉండొచ్చు. ఇది నేను అనుకుంటున్నా. ముద్దర్లో ఉంటుంది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుండొచ్చు. మరి పవన్ కళ్యాణ్, కవిత ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అదృష్టాలు పరీక్షించుకుంటున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తాడా, లేకపోతే బీజేపీతో పొత్తుతో వెళ్తాడా? పొత్తుతో వెళ్తే ఏ విధంగా ఉంటుంది, సింగిల్కి వస్తే ఆల్రెడీ పొత్తుతోనే ఉన్నాడు కదా బీజేపీలో. ఇక్కడ కూడా అంతే కదా, ఇండియా లెవెల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర వెళ్ళాడు, ఇప్పుడు ప్రచారానికి మహారాష్ట్ర వెళ్ళాడు. సో ఆయన ఆల్రెడీ సోలాపూర్ అన్ని తిరిగాడు. బట్ ఇక్కడ కూడా 100% వస్తే మంచిదే పవన్ కళ్యాణ్. మనం అంతా ఇండియన్స్ అండి. నో ఆంధ్ర, నో తెలంగాణ, నో మహారాష్ట్ర, నో తమిళనాడు. ఇవన్నీ వేస్ట్ సార్. ఇవన్నీ వేస్ట్. అందరం మనం ఇండియన్స్, హిందూస్. అది కావాలి మన దగ్గర. ఇప్పుడు ముస్లిమ్స్ అనేది మాకు ఒక మతం ఉంది, మాకు ఇది ఉంది అని వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో మనం కూడా ఒక అందరం కలిసి హిందూకు మతం మాట్లాడాలి. సో ఇది కరెక్ట్ నాకు తెలిసి. ఇది మీరు తెలంగాణ, మేము ఆంధ్ర, మీరు రెడ్డిసు, మేము కమ్మాల, మేము వెల్మాసు, ఇవన్నీ వద్దండి. వెల్మాస్ ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఎప్పుడైతే మనం పక్కకి పెడతామో అప్పుడు ఇండియా బాగుపడుతుంది. అది నా ఉద్దేశం. అయితే బాగా చెప్పారు సార్. నిజంగా ఇవన్నీ వేస్ట్ పంచాయతీలు తప్పితే పనికొచ్చేది వాళ్ళ రాజకీయ వాళ్ళ లబ్ధి కోసమే, కానీ మనకు కామన్ పబ్లిక్ ఎలాంటి ఉపయోగం లేదు. నాకున్న అవగాహన ప్రకారంగా. సార్ మీరు మంచి ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. సో 33% రిజర్వేషన్ అంటున్నారు మహిళలకి. సో మరి మహిళల స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. 100% ఇస్తే మంచిదే కదా సార్. మహిళలు కూడా అభివృద్ధి చెందాలి కదా. ఎప్పుడు మగవాళ్ళే అనేది, మగవాళ్ళే ఎప్పుడు రూలింగ్ చేయాలా? వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెడుతున్నాం, వాళ్ళకి హౌస్ వైఫ్ అనేది పెడుతున్నాం. సో వాళ్ళు కూడా బయట ప్రపంచం తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు 75% తెలుసుకున్నారు. ఇంకొక 25% తెలుసుకుంటే 100% తెలుసుకుంటే మంచిది లేడీస్ కూడా. అది నా ఉద్దేశం.
సో మహిళలు కూడా 100% ఇవ్వాలండి. 50-50 ఉండాలి. మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరికి 50-50 ఉండాలి. ఓకే. సో మరి ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఏ విధంగా ఉంది సార్ పనితీరు ఎలా అనిపిస్తుంది? సరే ఇగో వాళ్ళు ఆ టైంలో ఏం చక్రం తిప్పేది తెలియదు. అంటే వాళ్ళు ఇప్పటి వరకు చేసిన పనితీరు వాళ్ళు చేసేది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చేసేది వీళ్ళు చెప్పుకుంటారు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు పొద్దులేసే డబ్బు ఆ టీవీలు చూడలేకపోతున్నాం సార్ మేము. ఈ టీవీ ఛానల్ పెట్టాలంటేనే ఏ ఛానల్ పెట్టాలన్నా భయం అవుతుంది. అన్ని బూతులు తప్ప వేరేది ఏం లేదు. ఇది ఒకటి మనం ఫస్ట్ థింగ్ రావాల్సింది ఏంటంటే ఈ బూతుల మానేయాలి, చేయాలి. నీట్గా మాట్లాడాలి, ఉందా రాజకీయాలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ పెడితే అరే ఈ పలానా ఎంపీ మాట్లాడుతున్నాడు, పలానా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటే చూడాలని ఇంట్రెస్ట్ అనిపించాలి. సో అది లేదు, ఏమంటే బూతులు బూతులు బూతులు. ఈ రాజకీయం వద్దు సార్ మనకు. ఇప్పుడు ఫారెన్లో ఎట్లా ఉన్నది సార్, ఇట్లే తిట్టుకుంటారా? అబ్రాడ్లో అంతా ఎంత బాగా నీట్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఏ రోజన్నా బూతులు మాట్లాడినా సార్? ఇంతవరకు నేనైతే ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది ఆయన థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ చేయబట్టి ఒక్కసారి కూడా ఆయన నోట్ల నుంచి బూత్ రాలేదు. అది నా ఉద్దేశం అయితే అది. ఇప్పుడు సర్ అనేది ఒకటి వచ్చింది సార్, SIR. అవును సార్, ఇప్పుడు చాలా మంచి ఆలోచన సార్ అది. SRI అనేది చాలా మంచిది. దీని దిక్కెళ్ళి ఇప్పుడు మన ఇండియా ఓటర్లు అనేది ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో చూశారు. 90 లక్షలు. సో చాలా మంచిగా చేశారు అది. ఇక్కడ కూడా చేయడం చాలా మంచిది. అంటే మంచి నాయకుడు ఎన్నుకుంటారు SRI వల్ల. ఇప్పుడు మనకు ఎవరైతే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. సో దీనివల్ల మంచి నాయకుడు ఎన్నుకుంటారు. అది SRI వల్ల ఉపయోగం ఉంది సార్. కొంతమంది ఎందుకు ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు కదా. ఇక ఓట్ చోర్ అని, ఇక దొంగ ఓట్లు ఉన్నవానికి ఓట్ చోర్ అని అంటారు సార్. ఇప్పుడు నా ఇంట్లో నాకు 4 ఓట్లు ఉన్నాయి అనుకో, ఇప్పుడు నా ఇంట్లో నా కార్యకర్త ఇప్పుడు సపోజ్ నా మనిషి ఉన్నాడు అనుకో, నేను ఓట్ చోరే అంట. ఎందుకంటే నా పర్సన్ పోతాడు కదా. అవును, అది దొంగ ఓటే కదా. అది దొంగ ఓటే కదా. సో అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇంటికి ఒకరికే ఓటు ఉండాలి. ఇక్కడ ఇండియాలో వేస్తారు, సారీ హైదరాబాద్లో వేస్తారు, ఆంధ్రాలో వేస్తారు, మళ్ళీ పోయి తమిళనాడులో వేస్తాడు, కర్ణాటకలో వేస్తారు. ఏంది ఇది? అది కరెక్ట్ కాదు. స్థానికంగా ఉన్నవాడికి ఒకటే ఓటు ఉండాలి. ఒకటే ఓటు ఉండాలి సార్, ఎక్కడన్నా ఉండాలి. కావాలంటే ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోండి, అది పర్లేదు. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు ఇక్కడ పెట్టుకోండి, వేరే స్టేట్కి పోయినప్పుడు వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది మంచి పద్ధతి ఉంది కదా, ఆప్షన్ కూడా ఇచ్చారు కదా. సో మొత్తానికైతే ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారని అనుకుంటున్నా సార్ ఒకసారి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొంచెంలోనే మిస్ అయిపోయింది. సో ఈసారి వస్తే బాగుంటుంది అనేది అందరి పబ్లిక్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్ సార్, థ్యాంక్ యూ. అన్నగారు నమస్తే అండి. నా పేరు సునీల్. ఎక్కడ ఉంటారన్న మీరు? నేను గోల్నాక. ఓకే అన్న, ఏం లేదు, మేము చిన్న సర్వే చేస్తున్నాం, మీకు తెలిసింది చెప్పండి పొలిటికల్గా, ఓకేనా? మీ ఎందుకు లోకల్లో మీరు అంతా ఉంటారు కాబట్టి. సార్ ఇక్కడ మీకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక త్వరలో ఉండబోతున్నాయి అనేది మీరు చిన్న సర్వే చేస్తున్నాం, ఎలా ఉండబోతుంది అనేది. ఈసారి డీలిమిటేషన్లో స్థానాలు పెరుగుతున్నాయి, ఓకే, కార్పొరేటర్లు పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా 33% రిజర్వేషన్ రాబోతుంది, మహిళలు కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ట్రై చేస్తూ ఉన్నాడు, అండ్ కవిత గారు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఎవరు ఈసారి మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం కనబడుతుంది? ఇక్కడ మేయర్ పదవి ఖచ్చితంగా నా లెక్క ప్రకారం యాజ్ ఎ ఓటర్ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మన సిటీలో మనకి తెలుసు మత కల్లవాళ్ళు అవి ఇవి ఏం జరగొద్దు. ఒక పద్ధతి ప్రకారం వచ్చిన జిహెచ్ఎంసీ ఫండ్స్ కూడా వాడాలి, కరెక్ట్ ఖర్చు పెట్టాలంటే అది ఒక బీజేపీతోనే సాధ్యం. ఎందుకంటే పైన నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్పగా సేవలు అందిస్తారు భారతదేశానికి. అదే నాయకత్వం ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి కేంద్రంలో మన ఇక్కడ అంబర్పేట ముద్దుబిడిగా కిషన్ రెడ్డి గారు అన్నీ కూడా ఏ ఒక్క పని వదలకుండా కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ఉన్న ఓటర్లకు కావచ్చు, డైరెక్ట్ డోర్ టు డోర్ వారి ఇంటికే పోతారు ఓటర్స్ కూడా. వారు ప్రతిదీ కూడా చిన్నది కూడా పట్టించుకొని వారు అన్నీ చేస్తూ ఉంటారు పబ్లిక్కి. కాబట్టి ఇక్కడ అట్లాంటి నాయకత్వం ఉంటేనే, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటేనే ఫండ్స్ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది, మన సిటీలోకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, వాళ్ళ నాయకత్వం ఇక్కడే పనిచేయట్లేదు. అంటే టు బి ఫ్రాంక్ ఈడ సిటీలో కాంగ్రెస్ అనేది లేదన్న. ఎందుకంటే మీకు తెలుసు ఒక్క ఎమ్మెల్యే నాకు తెలిసి ఆయన కూడా దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయింది. వేరే ఎమ్మెల్యే అనేది ఈడ లేదు, అంటే గెలవలే. ఈడ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశం కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈడ నాయకులు లేరు, అంత కార్యకర్తలు లేరు. జిహెచ్ఎంసీలో మీరు
మీరు సర్వే చేస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. జిహెచ్ఎంసీ మొత్తంలో కూడా ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, ఒక కార్పొరేటర్ కూడా ఇక్కడ లేడు. ఇబ్రాహీంపట్నం ఆయన ఒక్క ఆయన గెలిచిండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న మన జిహెచ్ఎంసీ మేయర్ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కొంచెం కూడా లేదు ఇక్కడ. లేదు. బీజేపీకి లాస్ట్ టైం మీరు తీసిండొచ్చు. ఇదే మేయర్ స్థానం 48 వచ్చినాయి. ఇదే మేయర్ స్థానంలో 48 వచ్చినాయి. ఈసారి కొత్త నాయకత్వం ఉన్నది, ఎంతోమంది యువకులు ఉన్నారు. ఇప్పుడు మోదీ గారి నాయకత్వం, మా కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు, మేధావులు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది ఈ ప్రక్రియ. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ స్థానాలు కూడా యువకులకే ఇవ్వాలన్న సంకల్పంతో భారతీయ జనతా పార్టీ. అంబర్పేట అంటే బీజేపీ ఎక్కువ, అంబర్పేట అంటే బీజేపీ ఉంటుంది. కానీ సార్ మరి ఇక్కడ ఒక వాటర్గా మీరు గమనిస్తున్నటువంటి అంశాలు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఏదున్నా, రోడ్లు, రోజుల సమస్య, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య ఏదున్నా కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఉన్నా కూడా మన కిషన్ రెడ్డి గారు ఎంతో హుందాగా అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు చిన్న చెట్టు పైన ఒక కార్యకర్త ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అయ్యి ప్రతి ఒక్క పని ఇక్కడ క్లియర్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజలకైతే ఇక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. సో అది బీజేపీ చేస్తుంది అంటున్నారు, కానీ అది ఎన్నికల కమిషన్ చేస్తుంది యాక్చువల్గా అయితే. సో మరి ఎస్ఐఆర్లో మరి ఫేక్ ఓట్లను తీసేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మీరు? ఇప్పుడు ఎస్ఐఆర్లో ఫేక్ ఓట్స్ తీసేస్తున్నారు. ఫేక్ ఓట్స్ కావచ్చు, డబల్ కావచ్చు, డెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా ఇది ఎంత తొందరగా రీసాల్వ్ చేస్తుందో, ఏ రకంగా రీసాల్వ్ చేస్తుందో అనేది కూడా మనం వెయిట్ అండ్ సీ. ఇది ఎందుకంటే 100% ఉపయోగం జరుగుతుందన్న. ఎందుకంటే మనం చూసినాం వెస్ట్ బెంగాల్లో కావచ్చు, వేరే అన్ని రాష్ట్రాలలో కూడా జరిగినాయి. బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు. వెస్ట్ బెంగాల్ అయితే మనకు తెలుసు ఎంతో గొప్పగా దాదాపు 1 కోటి ఓట్లు తీసేసినారు. అంటే అది రోహింగ్యాలు 90 లక్షల ఓట్లు అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే రోహింగ్యాలు వాడవడాన్ని మన దేశంలో వచ్చి బతకడానికి, మళ్ళీ వాళ్ళది ఇక్కడ రుబాబు, ఇవన్నీ ఎందుకు అనేసి హైదరాబాద్లో నాకు తెలిసి మ్యాక్సిమం అలాంటి ఓట్లు వెళ్ళిపోతాయి. 100% వెళ్ళిపోతాయి. చాలా మంది ఉన్నారు. ఓల్సిడియా కావచ్చు, మన మహేశ్వరంలో కావచ్చు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా 100% బాలాపూర్లో అదే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఇవన్నీ కూడా 100% ఎగిరిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతాయి. సో మరి ఎస్ఐఆర్ ద్వారా మంచి జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తుంది మహిళలకి. వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. 100% మహిళలు ఇప్పుడు మన రాజకీయంలో రావడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజు రేపు మనం చూస్తున్నాము మహిళల మీద ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయో. ఒక ఆడపిల్ల కష్టం ఆడపిల్లకే తెలుసు. ఒక ఆడమే అధికారంలో ఉంటే ఆమె ఏం చేయగలుగుతుందో, ఆమె డెసిషన్ మేకర్ అవుతుంది. హోల్ అండ్ సోల్ డెసిషన్ మేకర్. ఎట్లా ప్రభుత్వాన్ని నడిపేయాలనో, ఎట్లా సిస్టమ్ని నడిపేయాలో ఆమె కంటే మహిళల కన్నా ఎక్కువ తెలిసింది ఎవరు ఉండరు. అందుకే కూడా ఇట్లాంటి 33% రిజర్వేషన్ తెచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇంకోటి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. సో పథకాల విషయం ఏమనుకుంటున్నారు మీరు? పథకాలు అయితే నాకు తెలిసి ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. కొంతమందికి అదేదో మీటర్ల ఫ్రీ కరెంట్, కొంతమందికి అదొకటి నడుస్తుంది. అది కూడా అందరికీ లేదు ఫ్రీ కరెంటు. ఆ బస్సులది అయితే మనం చూస్తున్నాం ఇక డైలీ కొట్లాటాలు పంచాయతీలు అవుతున్నాయి. ఇక అది దాని తప్ప ఏం లేదు. ఎందుకంటే పింఛన్ అన్నారు, 4000 పింఛన్ అన్నారు. లేదు, వీడియో పింఛన్లో మీరు తెలియదు, నేనే మా గల్లీలో ఎంతోమందికి అప్లై చేసినాం. దగ్గర ఒక్కొక్కరు ఇంకా వస్తలేదని ఒకటే అప్లికేషన్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు పెట్టిన అప్లికేషన్లు ఉన్నాయి. కొన్ని లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర 2.5 సంవత్సరాలు అయింది. బాబు ఒక పెన్షన్, వీడియో పెన్షన్ పెద్ద దిక్కు ఉండదు ఇంట్లో వాళ్ళకి. ఆ పెన్షన్ ఇస్తే ఏమవుతుంది? ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నావు నువ్వు. అది మన మూసి ప్రక్షాళన అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. అది అందులో ఒక 10% 15% పెడితే ఇక్కడ అయిపోతుంది కదా. విద్యార్థులది కూడా స్కాలర్షిప్ ఇష్యూలు కూడా ఎన్నో చూస్తున్నాం మనం. వాళ్ళకి హాల్ టికెట్స్ లేవు, హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు, ఎంతో సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదని ఏది ఇవ్వట్లేదు. ఏంటంటే సమస్య మాకు పైనుంచి రియంబర్స్మెంట్ వస్తలేదు, గవర్నమెంట్ ఇస్తలేదు. గవర్నమెంట్ ఇవ్వకుంటే మేము ఎందుకు ఇస్తామని వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్లో పిల్లల్ని ఆపుడు, పిల్లలు ఇబ్బందులు, సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ పక్కకు వదిలేసి రేవంత్ రెడ్డి ఏదో సామెతలు చెప్పుకుంటూ బతుకుతే ఇవన్నీ కష్టమవుతుంది. ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం.
సో మొత్తానికైతే బీజేపీకి అవకాశం ఉంటుందంట. బీఆర్ఎస్కి ఏమి అంత ఉండదు. బీఆర్ఎస్ అయితే ఏముండదండి. ఇక్కడ ఇప్పుడు అంబర్పేటలో 8 డివిజన్లు అయినాయి. 8 డివిజన్ అంతకుముందు నుండే 5 ఉండే, 8 ఇప్పుడు ఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 పెరిగినాయి. ఎంతమంది ఉంటారు ఇక్కడ కార్పొరేటర్లు మాక్సిమం? 35 నుంచి 40 వేలు ఓట్లు. 35 నుంచి లాస్ట్ టైం ఎంత ఇక్కడ? లాస్ట్ టైం మా గొల్నాకలో దగ్గర 60,000 ఓట్లు ఉండే. ఇప్పుడు ఎంతమంది కార్పొరేటర్లు ఉండే? 5 మంది ఉండే. 5 ఇప్పుడు ఎంత 35 మంది అవుతారా? ఇప్పుడు 8 మంది 8 మంది అవుతారు. అంటే 3 పెరుగుతాయి. 3 పెరిగినాయి. కాచిగూడ అండ్ పటేల్ నగర్ పెరిగింది, కాచిగూడ పెరిగింది, బర్కత్పూర్ అనేది 3 డివిజన్లు మనకు పెంచారు. సో ఈ విధంగా మనకేమైతే అంటే పని సులువైతుంది, ఎక్కువ పబ్లిక్కి చేరువయ్యే లీడర్లు పెరుగుతారు కాబట్టి కొంచెం పబ్లిక్ అనేది బెనిఫిట్ అవుతుంది. కవిత ఎఫెక్ట్ ఏమి ఉండదు? కవితది ఏం లేదండి. కవిత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె చూసుకోవడే సరిపోతుంది కాబట్టి ఆమె ప్రభావం అయితే ఏడ లేదు, ఏ ఉండదు కూడా. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఆయన నిరూపించుకోబోతున్నాడు, ఎందుకంటే ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. సో మరి బీజేపీ పవన్ కళ్యాణ్ వెళ్తే బాగుంటుందా, ఎలా ఉండబోతుంది? ఇద్దరు బీజేపీ అండ్ జనసేన రెండు కలిసి వెళ్తేనే బాగుంటాయని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చి మేము కూడా పోటీ చేస్తాం అన్నట్టు మాట్లాడుతారు. కానీ ఏదన్నా వాళ్ళ జనసేన నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ వాళ్ళు డిసైడ్ చేసే ఇష్యూ కాబట్టి మనం ఎట్లున్నా సపోర్ట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? బాలకృష్ణ నా పేరు, బాలు అంటారు. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. ఎక్కడన్నా ఉండేది ఎక్కడ? ఇక్కడ బాగంబర్పేట డివిజన్ భరత్ నగర్లో ఉంటాను. ఓకే. సో అంబర్పేట కాన్స్టిట్యున్సీ కదా? ఎట్లా ఉందన్న ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి? అంటే ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అటు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. సో ఎట్లా నడుస్తూ ఉంది అంటే పాలనా పరంగా చూస్తే? వాళ్ళు ఇచ్చిన హామీలే ఇంతవరకు పూర్తి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వారికి ప్రజలు సపోర్ట్ చేయరని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ స్ట్రీట్ లైట్స్ చూసినా స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉంది. స్ట్రీట్ లైట్స్ కంప్లైంట్ ఇస్తే వారి దగ్గర స్టాక్ లేదు, లైట్స్ లేవు, మేము చేయలేము అని చెప్తున్నారు. మొన్నటి వరకు వాళ్ళు కూడా ధర్నా చేసి కొద్ది రోజులు పని చేయకుండా అయిపోయింది. మళ్ళా ఎక్కడ రోడ్లు చూస్తే అక్కడ అన్నీ తవ్వి సగం రోడ్లు వేయడము, ఎక్కడ గుంతలు అన్నీ ఎక్కడ అట్లనే ఉన్నాయి. ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ అయితే ఇప్పటికీ సి కాలనీలో ఇప్పుడే కొద్దిగా కంప్లైంట్ చేయండి మేము చెప్తే ఇంటలేరు అని చెప్పేసి ఇప్పుడే సి కాలనీలో కూడా అక్కడ డ్రైనేజ్ కారుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎక్కడ గల్లీలలో చూసినా డ్రైనేజ్ కారుతూనే ఉంది. సో మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. సో మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇక్కడ బీజేపీ గెలిచింది అనుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ అంబర్పేటలో. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్. సో మరి ఎట్లా ఉంటుంది మరి ఈసారి పరిస్థితి, ఎవరికి అవకాశాలు ఉంటాయి? జిహెచ్ఎంసీలో కానీ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకుంటే టీఆర్ఎస్కి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్కి కానీ ఇద్దరికి కూడా వీళ్ళు సపోర్ట్ చేసి గెలిపించారు. కానీ ఇద్దరు కూడా ప్రజలకు కరెక్ట్ అయిన సదుపాయాలు అందించలేకపోయి విఫలమైందని మేము భావిస్తున్నాము. అందుకే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి బీజేపీ పార్టీకి చేస్తారని మేము అనుకుంటున్నాము. అంటే బీజేపీకి సాధ్యమేనా మరి తెలంగాణలో అధికారులు? ఎందుకంటే ఇక్కడ సెక్యులర్ భావజాలతో ఉంటారు కాబట్టి చాలామంది. సో సాధ్యమవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సెక్యులర్ భావం ఉన్నా కూడా ఇప్పుడు అందరు అనుకుంటున్నారు ముస్లిమ్స్కి సపోర్ట్ చేయరు అని చెప్పి. ఇప్పుడు ఎక్కువ అన్ని పథకాలు అన్ని కులాలు అన్ని మతాల వారికి అందే విధంగానే చూస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. కానీ కేవలం హిందువులకే అందాలి అని చెప్పేసి ఏం చూస్తలే. ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాము, అక్కడ అందరూ ఫ్రీగా ఉచితంగా వైద్యం పొందుతారు, కానీ కేవలం హిందువులు అయితే ఉండరు కదా. అలా అందరూ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు కేవలం హిందువులకే కాదు ముస్లింలకు కూడా వీళ్ళు పోరాడతారు, అన్ని క్రిస్టియన్స్కి కూడా వీళ్ళు పోరాడతారు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కావచ్చు ఏం చేస్తుంది రాష్ట్రానికంటే ఏం చెప్తారు? అసలు ఏం చేయట్లేదండి. అన్ని అభివృద్ధిలో ముందంజలో ఉండి మన కేంద్రం నుండి మనకు ఎన్నో పథకాలు మనకు ఇస్తున్నారు. అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ హైవేలు చూసుకోండి, ప్రతి ఒక్క హైవే ఎంత నీట్గా రైల్వే స్టేషన్లు ఇప్పుడు సికింద్రాబాద్ కానీ కాచిగూడ కానీ ఇప్పుడు కొత్తగా మనకు రైల్వే స్టేషన్ వచ్చింది. మన ఇక్కడ ఏది మల్లాపూర్లో ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జనాలకు. మేము ప్రయత్నిస్తున్నాము, మా ప్రయత్నం చేస్తున్నాం మేము.
కాకపోతే వాళ్ళలాగా మేము ఎక్కువ పోస్టర్లు వేసి హడావుడి చేసి ఇవంతా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం మేము చేయట్లేదు. ఎందుకంటే మేము పని చేస్తాము, ఈ షోక్ టప్ చేయం కాబట్టి అందుకే ప్రజలు కూడా దాన్ని నమ్మి విశ్వసించి ఓటేస్తారనే నమ్మకం. తెలంగాణలో నిజంగా సాధ్యం అవుతుందని అంటున్నారు మీరు, బాగానే ఉంది. కానీ ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది మరి? బీజేపీ ఇక్కడ అధ్యక్ష పదవిలో ఎవరు ఉంటే బాగుంటుంది మరి? ఇప్పుడు ఉన్న వాళ్ళు రామచంద్రరావు గారు ఉన్నారు, ఇంతకుముందు బండి సంజయ్ గారు ఉండే, ఇప్పుడు ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది? బీజేపీలో వీరి డైరెక్షన్ వారి డైరెక్షన్ అని ఉండదు. ఖచ్చితంగా ఏ నాయకునికి ఇచ్చినా కూడా కార్యకర్తలు అందరూ వర్క్ చేస్తారు. ఎవరున్నా కూడా పైనుండి ఎలాగైతే వస్తుందో దీని కార్యాచరణ అలాగే కింది దాకా కూడా జరుగుతుంది. అంటే కూటమితో ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇక్కడ సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందా? ఖచ్చితంగా మేము సింగిల్గానే ఈసారి పోటీ చేసేయడానికి ప్రయత్నం చేస్తారు. కూటమి అయితే చేయరనే భావిస్తున్నాం మేము. సో లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నెంబర్ ఆఫ్ సీట్సే వచ్చినాయి బీజేపీకి. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో ఎట్లుంటుంది మరి ఈసారి బీజేపీకి సీట్ల విషయంలో చూసుకుంటే? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు డివిజన్లు కూడా పెరిగినాయి, వర్క్లో కూడా ప్రతి ఒక్క ఇక్కడ బీజేపీ లీడర్ ఎవరైనా కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందు బీజేపీ వాళ్ళే ఉండి దానికోసం పోరాడతారు, చేయిస్తారు. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ పథకాల విషయంలో ఎట్లుందన్న ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో? డెవలప్మెంట్ ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు, ఎక్కడ కూడా లేడీస్ కనిపిస్తే బస్సు ఆపట్లేరు. అక్కడ పోనీ బస్ స్టాప్లో వేసిరా అంటే ఒక్క దగ్గర కూడా బస్ స్టాప్లే లేవు. ఇప్పటికీ చూసుకోండి, అంబర్పేట 6 నంబర్ దగ్గర రోడ్డు పైనే నిలబడుతున్నారు, గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు పైనే నిలబడుతున్నారు. బస్ స్టాప్లు లేకుండా చేసేసారు, దానికి అభివృద్ధి లేదు. మళ్ళా ఇప్పుడు గతంలో మా కిషన్ రెడ్డి గారు స్కూల్స్ కట్టించారు, కమిటీ హాల్స్ కట్టించారు, ఇవన్నీ చేసిరు, ఎంతో డెవలప్మెంట్ చేసిరు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అవన్నిటికీ కనీసము మెయింటెనెన్స్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అంటే రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ అంబర్పేటలో కావచ్చు, అంటే మార్పు అనేది కోరుకుంటున్నారు ప్రజలు? ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటేనే ఇంతవరకు ఇంత డెవలప్మెంట్ చేసిరు. ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ టైం మాకు గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంత పెద్ద స్కూల్ పెట్టి ఇప్పుడు అలా సీట్లు దొరకాలంటే చాలా కష్టం. అట్లా డెవలప్ చేసిండు కాబట్టి వారు బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ వస్తే వారు సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు సురేష్ అన్న. సురేష్ గారు ఏం చేస్తుంటారు? నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? డీడీ కాలనీ ఉంటా. ఇది అంబర్పేట. అంబర్పేట. సార్ మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి, ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు. సో మరి ఏమనిపిస్తూ ఉంది? ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ కూడా నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటా ఉంది. సో ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎలక్షన్లో ఈసారి? మేము ఒక ఓటర్గా అయితే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం అండి. ఎందుకు సార్? అంటే ఏంది ప్రధానంగా కారణం? ప్రధానమంత్రి ఢిల్లీలో భారతదేశాన్ని చేసి మంచి పనులు కానివ్వండి, ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, పారిశ్రామికలు కానివ్వండి, రోడ్లు అన్నీ బాగున్నాయండి. ఊర్లలో కూడా రేషన్ బియ్యం కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లలో కూడా 70% మోడీ అని. యుద్ధం విషయంలో కూడా అవును, యుద్ధం విషయంలో కూడా చాలా బాగా చేసి అన్ని దేశాలు కూడా ఇలా రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. మోడీ వల్ల ఆ గౌరవం వచ్చింది మనకి. మేము ఒక అభిమానంగా చెప్తున్నాం, మేము పార్టీ కార్యకర్తలం కాదు, మాకు బీజేపీ రావాలి, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అయితే కొంచెం ఇవన్నీ రోడ్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇన్ని పార్టీలు జరిగినా కొద్ది వర్షానికి కూడా నడుము లోతు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది. మేము బస్సులో కిరాయికుంటాం, డీడీకాల డ్యూటీ. ఇక అది ఎవరు చేయట్లేదండి. అంటే కూటమి ద్వారా, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏపీలో చూసాము, అటు జనసేన బీజేపీ కావచ్చు, అక్కడ స్థానిక పార్టీ కలిసి కూటమిగా పోటీ చేసి గెలిచింది. సో అట్లా ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుందా, అట్లయితే సపరేట్గా వచ్చే అధికారం వస్తుంది? అంటే కొంచెం అభిమానం ఉంటుంది కానీ తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనం అనేది ఇప్పటికే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం బయటకు వచ్చినాం. సపోర్ట్ తీసుకోవచ్చు కానీ కూటమి కన్నా ఇండివిజువల్గా పోటీ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, కానీ వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని నిలబెట్టి గెలిపించే అవకాశాలు లేకుంటే బాగుంటుంది అనుకుంటాం మా అభిప్రాయంగా. అంటే ఎవరి డైరెక్షన్ లో బాగుంటుంది మరి? బీజేపీ నిజంగా అధికారం వచ్చి ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్ గారు ఉన్నారు, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళే ఓకేనా, ఇంకెవరు కొత్త వాళ్ళు పెడతారు? లేదు, కిషన్ రెడ్డి గారు బాగుంటారండి. సీఎం అయినా అధ్యక్షుడైనా బండి సంజయ్ సీఎం, ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండు కాబట్టి బండి సంజయ్ గారు రావాలని కోరుకుంటున్నాం రాష్ట్ర అధ్యక్షుడుగా. అధికారంలో పార్టీ వచ్చాక ఎవరున్నా బీజేపీలో ఎవరున్నాండి, మోడీ చెప్పినట్టు చేయాల్సింది మంచిగా చేస్తారండి. అది ఎవరున్నా. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా డబల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పుకుంటారు కదా, నిజంగా మరి సాధ్యం అవుతుందా తెలంగాణలో?
వస్తే మంచిదండి, మాకు మంచిది, జనాలకి, నాయకులకు కాదు, ఒక ఓటర్గా మాకు మంచిది. దేశంలో సెంట్రల్ ఆ గవర్నమెంట్ ఇక్కడ అదే ఉంటుంది, అభివృద్ధి ఈజీగా జరుగుద్ది. అది ఇక్కడ వేరే ఉండి అక్కడ వేరే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అక్కడ వాళ్ళు చేయరు, ఇక్కడ బీజేపీ వాళ్ళు వస్తే అక్కడ కాంగ్రెస్ ఉంటే వాళ్ళు చేయరు. సెంట్రల్లో ఉన్న పార్టీకి ఇక్కడ అనుగుణంగా ఉంటే బాగుంటుందండి. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీ సంగతి ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి దీని పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ఫస్ట్ మేము కూడా అందరం అనుకున్నామండి, కాంగ్రెస్ బాగుంటుంది, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాం. కానీ అది ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు రైతులకు యూరియా కోసం లైన్లు, మాకు 3 ఎకరాల పొలం ఉంది, యూరియా కోసం లైన్లలో నిలబడి వస్తున్నాం. ఆధార్ కార్డు, చెప్పులు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆడవాళ్ళకు బస్సులను పెట్టి ఉచితంగా కాకుండా దాన్నే తగ్గించి పెట్టాలి. మగవాళ్ళ కాడ తీసుకుంటారు, ఆడవాళ్ళ కాడ ఇస్తారు. మా సూర్యాపేట ఇంతకుముందు 200 ఉండే టికెట్, ఇప్పుడు 400 అయింది. ఇక ఏం చేస్తామండి, మళ్ళీ ప్రజాపాలన అంటున్నారు కదా. ఎక్కడ ప్రజాపాలన, ఇక అంతా అంతే ఉంటది. కానీ కొంచెం బీజేపీ వస్తే అవినీతి లేకుండా కొంచెం బాగుంటది అని అనుకుంటున్నాం. దేశం అంతటా దాదాపుగా మొత్తం ఏమంటారు 1/4లో థర్డ్ పార్ట్ అంతా మొత్తం అదే ఉంది, బీజేపీ ఉంది. మరి ఎందుకు వస్తుందండి? అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ బీజేపీకి వేస్తారు. ఎందుకు వస్తుంది? వేవ్ ఇటు వచ్చే ఛాన్స్ ఉంటుంది తెలంగాణ. కొంచెం కష్టంగానే ఉంది, కానీ అందరూ ప్రజల్లో మాలాంటి వాళ్ళు, యువకులు, మహిళలు, పెద్దలు కూడా, గ్రామీణాలలో కూడా పార్టీ లేదు, గ్రామీణ ప్రాంతాలలో అక్కడ కూడా అందరూ తెలివిగా ఉండి కొంచెం అవగాహన తెచ్చుకొని చేసుకుంటూ ఒకసారి బీజేపీకి ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. నమ్మకం ఉందా బీజేపీ అధికారంలో వస్తే అభివృద్ధి చేస్తుంది? 100% నమ్మకం ఉందండి. రావాలని ఉంది, వస్తుందా రాదనేది ఇక దేవుడి చేతిలో, ప్రజల చేతిలో ఉంటుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నారు, బీఆర్ఎస్ ఏమో మళ్ళీ మాదే అధికారం అంటా ఉంది. లేదండి, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ రాదండి. ఇప్పుడు పెట్టినా, రేపు పొద్దుగాల పెట్టినా కాంగ్రెస్ అయితే ఓడిపోతుంది. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పటివరకు పెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ, ఏందనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టకపోవడం కారణం ఓడిపోతారని, ప్రజా వ్యతిరేకత వచ్చిందని. అంతే కదండి, మీకు అర్థమైంది. మీరు కూడా జర్నలిస్టులు, మీరు కూడా ఎన్నో చేస్తారు. వాళ్ళకి అర్థమైందంటే ఇప్పుడు పెడితే ఓడిపోతాం, పరువు పోద్దని ఆపిండు. లేకపోతే ఎప్పుడో అయిపోయింది వాళ్ళది, పదవి అయిపోయి ఇప్పుడు ఇన్ఛార్జీలతో నడిపిస్తున్నారు, కార్యదర్శి. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది, ఓటర్ సంబంధించిన ఫిల్టరైజేషన్ నడుస్తూ ఉంది కాబట్టి ఏంది దాని మీద అభిప్రాయం? అది మంచిదే సార్, ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదంటారు. నేను కూడా టీవీలో పేపర్లో అది ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు కానీ ఇప్పుడు 9 times వచ్చిందంట SIR. భయపడాల్సింది ఏముందని, మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు తాతదో, నాయనమ్మదో, అమ్మమ్మదో ఏదో ఓటర్ ఐడియో, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కాలేజీలో, స్కూల్లో ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుంటే ఉండవు. మనం భయపడేది వాళ్ళు ఎవరంటే బయట దేశం నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు వీళ్ళందరూ వచ్చి మన బెనిఫిట్స్ అన్ని తింటున్నారు. రేషన్ కార్డు తీసుకుంటుండు, ఒక 100 రూపాయలు ఇస్తే ఆధార్ కార్డు పుట్టించుకోవడం, 1000 రూపాయలు ఇచ్చి వాటితో పాన్ కార్డులు అవి చేసుకొని ఇక్కడ అన్ని చేసుకుంటూ ఇక్కడ ఎవరిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడే వాడు సెటిల్గా అయిపోయి వాడు అన్ని బెనిఫిట్స్ మన గవర్నమెంట్ బెనిఫిట్స్ అని వాడే తింటుండు. అలాంటి వాళ్ళ కోసమే కదా చెప్పండి. SIR మంచిదే, ఏముంది, ఎందుకు పోద్దండి? దొంగలకైతే పోద్ది, మంచోడికి ఎందుకు పోద్ది? అంతే కదండి. పోటీ అంటే ఈ పార్టీల మధ్యలో ఇప్పుడు ఎందుకంటే కొత్తగా జనసేన పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంటాం తెలంగాణలో, కవిత TRS పేరుతోని ఆమె కూడా బరిలో దిగుతా ఉంది. ఈ జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చండి, నేను కూడా ఒక అభిమానిగా ఉంటా. కానీ ఒక తెలంగాణ ప్రాంతవాదిగా అయితే నేను ఆయనకు ఓటేయను. అభిమానం అయితే అక్కడ ఏపీలోనేమో కూటమిలో ఉన్నారు కదా, మరి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుందా? కూటమిలో ఇక్కడ ఛాన్స్ ఉండదండి, ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కొంచెం ఆంధ్ర పెత్తనం నుంచి బయటపడింది తెలంగాణ ఈ 10 ఏళ్లకే. మనం ఒకసారి రాదు కదా, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోండి. అంటే ఆంధ్ర పార్టీ అయినా లీడర్ తెలంగాణ కూడా ఉంటాడు, ముఖ్యమంత్రి కూడా పెత్తనం వాళ్ళ చేతిలో ఉంటది కదా. అదే అందుకనే మనం ఒక వరకేనండి. కాకపోతే వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించి అంత లేకుండా సపోర్ట్గా తీసుకోవచ్చు వాళ్ళకి. నా పేరు రోహిత్ రాజ్ గౌడ్ అన్న. అన్న ఏం లేదు, మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక సర్వే చేస్తున్నాం మా ఛానల్ తరఫు నుంచి. మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఇది అంబర్పేట కాబట్టి ఇక్కడ స్థానికంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి, మరి ఇప్పుడు ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. పవన్ కళ్యాణ్ కూడా తను కూడా ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా కవిత గారు కూడా. సో మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ డీలిమిటేషన్ ద్వారా మనకి పెరుగుతున్నాయి, స్థానాలు పెరుగుతున్నాయి. గత కంటే ఇక్కడ 5 ఉండే అంతకుముందు అంబర్పేటలో, ఇప్పుడు 8 అవుతున్నాయి. ఇలా అన్ని ఏరియాలో పెరుగుతున్నాయి. సో మరి 33% రిజర్వేషన్ కూడా మహిళలకు ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి ఈసారి పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నాయి. సో మరి ఎలా ఉండబోతుంది ఇక్కడ అవకాశం ఎవరికి ఉంది? బీజేపీకి ఉందా, కాంగ్రెస్కి ఉందా, బీజేపీ మన బీఆర్ఎస్కి ఉందా, లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ కలిస్తే వాడిద్దరికి ఉంటుందా, లేదా కవితకు ఉంటుంది? ఎలా అనిపిస్తుంది? ఎవరికి అవకాశాలు ఎట్లున్నా కానీ అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. అవును, ఇక్కడ ముందు నుంచి కూడా ప్రజల కష్టాలను కానీ ప్రజల సమస్యలను కానీ ముందు నుంచి కూడా
పట్టించుకున్నది కానీ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ చేసుకొచ్చింది కానీ ముందు నుంచి కూడా బీజేపీ, భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఇక్కడ కంచుకోట అప్పుడు నరేంద్ర గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీలో భాగంగా ఉండి అంబర్పేట నియోజకవర్గం, తర్వాత అంబర్పేట నియోజకవర్గం మారింది. ముందు నుంచి కూడా నందరాజ్ గౌడ్ గారు చేశారు. దాని తర్వాత మా ఫాదర్ కూడా ఒక డివిజన్, తిలక్ నగర్ డివిజన్కి నందరాజ్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచే గెలవడం జరిగింది. వారి సర్వీసెస్ కూడా ఎంతగానో ప్రజలకు అందించడం జరిగింది. ఈ రోజుకి కూడా ఇక్కడున్న ప్రజలకు వారి యొక్క త్యాగము గుర్తుంటుంది. మరి తర్వాత నరేంద్ర గారి తర్వాత ఒకసారి 2 సార్లు టీడీపీకి అవకాశం వచ్చింది. కృష్ణ యాదవ్ గారు గెలిచారు. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వారు ఎలక్షన్ టైం తప్ప ఎప్పుడు కూడా కనబడరు. ఇంతకుముందుకు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక డివిజన్, ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక డివిజన్లో పాదయాత్ర చేసేవారు. పొద్దున ఒకసారి పాదయాత్ర, సాయంత్రం ఒకసారి. సాయంత్రం కుదరకపోయినా పొద్దున కంపల్సరీ కార్యకర్తలతోటి, స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్లతోటి, స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోటి ఖచ్చితంగా ప్రజల మధ్యలో పాదయాత్ర చేసుకుంటా వారి సమస్యలు ఏంటిదో తెలుసుకుంటా ఎమ్మెల్యేగా ఇక్కడ తిరిగేవారు. వారు ఎంపీగా అయిన తర్వాత కొద్దిగా కేంద్ర మంత్రిగా అయ్యారు కాబట్టి దేశ సమస్యలను కూడా పట్టించుకోవాలి కాబట్టి వారికి ఉన్న సమయంలో వారు ఇప్పటికీ కూడా అంబర్పేట నియోజకవర్గం తరచూ వచ్చి వారికి ఉన్న సమయాన్ని ప్రజల మధ్యలో వాళ్ళ సమస్యలను తెలుసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆయన పాదయాత్ర చేస్తారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ ఎవ్వరు కూడా పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలను ఎవరు పట్టించుకోరు. మరి ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందంటారు? మరి డబ్బు మహిమ ఏదైతే కేసీఆర్ గారు పని లేకుండా కేవలం డబ్బులు ఇచ్చి ఏదైతే ఓటు రాజకీయాలు చేసారో ఆ రాజకీయాలతోటే వాళ్ళు గెలవడం జరిగింది. అందుకే వాళ్ళు ఈరోజు అధికారంలో లేరు. అంటే మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఖచ్చితంగా కొద్దిగా బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఎందుకంటే 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలని చెప్పి, రాజ్యాంగబద్ధంగా కల్పించాలని చెప్పి పెద్దల సభలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా మహిళల పట్ల, యువత పట్ల ఒక ఆలోచన ఉన్నది. చదువుకున్న యూత్ రావాలా, మహిళలు ఇంటికే పరిమితం కావద్దు, వాళ్ళకు కూడా సమాన హక్కు కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వారి నాయకత్వము నమ్మారు. కాబట్టే ప్రజలు 3వ ఆయన ప్రధానమంత్రి చేయించారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలను నమ్మి ఖచ్చితంగా ప్రజలు బీజేపీ వైపే ఉంటారు. దేశ అంతర్గత భాగంలో కూడా వారి యొక్క బాధ్యత ఎంత కీలకమైగా మారిందో, అదేవిధంగా విదేశాల్లో భారతదేశానికి ఈరోజు ఏదైతే గుర్తింపు వచ్చిందో అది నరేంద్ర మోడీ గారి వల్లనే. కాబట్టి ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారు. గుర్తించారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి 3 సార్లు, ఏ ఒక్క పార్టీకి కంటిన్యూస్గా 3 సార్లు అధికారం ఇవ్వలేదు భారతదేశ చరిత్రలో. కానీ ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చారంటే అది భారతీయ జనతా పార్టీ మీద నమ్మకము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకము. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఒక అవకాశంగా మారే ఈ సందర్భం కనిపిస్తుంది. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఒకసారి ప్రజలు బీజేపీకి కూడా అవకాశం ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు. ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఇచ్చారు. అవును. సపోర్ట్ చేసిన పార్టీగా బీజేపీ కూడా ఇవ్వాలి. అవును. కానీ 2 పార్టీలు తెలంగాణ ఇచ్చినామని చెప్పి చెప్పుకునే 2 పార్టీలు కూడా ఇలా తెలంగాణని అప్పులలో కూరుకోబెట్టారు. ఒక ఆయననేమో కష్టపడద్దు, పని చేయొద్దు, కానీ నేను డబ్బులు ఇస్తా, మీ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటాడు. సంక్షేమం చూపెట్టాడు, జీవనాధారం చూపెట్టాడు, ఎంప్లాయ్మెంట్ చూపెట్టాడు, కానీ డబ్బులు వేస్తా అంటాడు. ఎక్కడి నుంచి డబ్బులు వేస్తాడు? ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ఇంకో దగ్గర బ్యాంకులలో లోన్ తీసుకొని ప్రజల మీద భారాలు పెట్టి డబ్బులు ఇస్తాడు. ఇంకొక ఆయన వచ్చిండు, ఫ్రీ బస్ అంటాడు, 6 గ్యారెంటీలు అంటాడు. ఏడి 6 గ్యారెంటీలు? ఉద్యమకారులకి స్థలాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచిండా? ఆయన ఆయనేమో ఉద్యమ ద్రోహులందరినీ పక్కన పెట్టుకున్నాడు, ఈయనేమో ఉద్యమకారులని చేస్తా అంటాడు, కానీ ఎవరికి కూడా చేయట్లేదు. ఆయన చెప్పడం వరకే, ప్రలోభాలు పలకడం వరకే, కానీ ఏది కూడా ఆయన ఏ రూపంలో కూడా ఆయన చేయట్లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మూసి అంటాడు. ఈ 2.5 ఏళ్లలో ఏ మాత్రం డెవలప్ జరగలేదన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత?
సామాన్య మధ్యతరగతి కుటుంబాల కష్టంతో కట్టుకున్న ఇళ్ళని కూలగొట్టడం తప్ప ఎటువంటి సంక్షేమం జరగలేదు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అమీన్పూర్ అంశం కానీ లేకపోతే ఇంకా వేరే దగ్గర ఎక్కడైతే హైడ్రా ఒక బతుకమ్మ కుంటదే చూడండి, మీరు బతుకమ్మ కుంటది మేము కాపాడినా అంటారు. ఈరోజు బతుకమ్మ కుంటలో హైడ్రా పెట్టుకున్న బోర్డే బిక్కొని పోయి రాళ్ళు. మరి రాజ్యాంగబద్ధంగా చేయాలి కదా, కోర్టులో కేసు వేసారు కదా. మనము డెవలప్మెంట్కి విరుద్ధం కాదు, ఒక పద్ధతి పరంగా చేయాలి కదా. అక్కడున్న ప్రజలని మభ్యపెట్టేసి ఏదో వాళ్ళకి లేనిది ఉన్నట్టు కల్పించేసి ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు బతుకమ్మకుంట. మరి అలా బతుకమ్మకుంట ఇక్కడికక్కడ అధికారులే పిక్కొని పోతున్నారు. ఎందుకు మరి? ఎటు పోయినా ప్రజాధాన్యమే, ప్రజా డబ్బులే అక్కడ నిర్వీర్యం అయ్యా కదా. 6 కోట్ల ప్రజాధనమే నిర్వీర్యం అయింది. ఇవారు ఎవరైతే ఇనాగ్రేట్ చేసారో వాళ్ళే పిక్కొని పోయిన పరిస్థితి. మీరు అదే రాజ్యాంగబద్ధంగా కోర్టులో ఏదైతే కేసు ఉందో అది రాజ్యాంగబద్ధంగా గెలిచి ఇనాగ్రేట్ చేయండి, ఎవరు వద్దంటున్నారు? మీకు కేవలం రాజకీయ లబ్ధి కోసమే బతుకమ్మ కుంటని ఇనాగ్రేట్ చేశారు. అక్కడున్న ప్రజలను మభ్యపెట్టి అక్కడున్న ప్రజలను మోసం చేయడానికే చేశారు. అక్కడ చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే మా నాన్న తిలక్ నగర్ కార్పొరేటర్ ఉన్నప్పుడు బతుకమ్మ కుంటలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గా గెలిచారు. 86 కార్పొరేటరు. అప్పుడు బతుకమ్మ కుంటలో బీద వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించాడు మా నాన్న కార్పొరేటర్ గా ఉన్నప్పుడు, నందరాజ్ గౌడ్ గారు. ఈ రోజు కూడా ఉన్నాయి ఆ ఇల్లులు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క నాయకుడు కానీ బీద వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించలేదు అంబర్పేట చరిత్రలో. అది అప్పుడు లేవు. అప్పుడు పక్కా ఇల్లు కేవలం నందరాజ్ గౌడ్ గారి నాయకత్వంలోనే అక్కడ బీద వాళ్ళకి అక్కడ చెందినాయి. దాని తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను తిప్పిపించుకుంటారు, సంవత్సరాలు తిరుగుతారు వాళ్ళు నమ్మి. కానీ వాళ్ళకి ఏ రూపంలో కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కానీ ఏ రకముగా సాయం కానీ చేయరు వాళ్ళు నాయకుడుగా. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనా ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా వచ్చింది కదా, సర్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఎప్పుడు ఏ విధంగా అయితే వచ్చిందో ఎన్నికల ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైతే వచ్చిందో ఆ విధంగానే జరుగుతున్నది. ఇప్పుడు దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం ఇప్పుడు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 14 సార్లు జరిగింది. నెహ్రూ గారి టైం నుంచి ఇందిరాగాంధీ గారి టైం, రాజీవ్ గాంధీ గారి టైం, వాజ్పేయి గారి హయాంలో ఒకసారి జరిగింది, ఇప్పుడు ఒకసారి జరుగుతున్నది. అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఓటర్ అయితే మన నాయకుడిని ఎంచుకోలేడు కదా, రోహింగ్యాలు ఎంచుకోలేరు కదా, పాకిస్తాన్ వాడు ఎంచుకోలేదు కదా. మేమేమంటున్నాము, ఎన్నికల ప్రక్రియ భాగంగానే ఇది అంతర్భాగంగానే జరుగుతున్నది. ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసింది 2026లో. ఇక్కడ ఉన్న పౌరులకి కూడా కావాల్సింది ఏంటి? భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం బర్త్ రైట్, ప్రతి ఒక్కరి హక్కు ఓటు. భారతదేశంలో పుట్టినవాడు భారతదేశ నాయకుడు ఎవడనేది, నా ఎమ్మెల్యే ఎవడు, నా కార్పొరేటర్ ఎవడు, నా ఎంపీ ఎవరు, నా దేశ ప్రధాని ఎవరు అనేది భారతదేశ పౌరుడు డిసైడ్ చేయాలి. కానీ బయట నుంచి వలసలు వచ్చిన వాళ్ళు, అక్రమంగా చొరబాటు బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు కాదు. ఇది మనం గమనించాలి. ప్రజలు కూడా దీని మీద గమనించి దీని మీద అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ అనేది అయితే అంటున్నామో, జెన్జీ జనరేషన్ దీని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే రేపు ఈ దేశం యొక్క భౌగోళికతాన్ని కానీ లేకపోతే ఈ దేశ యొక్క స్వాభిమానం కానీ నిలబెట్టేది వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి చర్చించుకోవాలి. వాళ్ళ ఇంట్లల్లో, స్కూల్స్లలో కూడా, కాలేజీలలో కూడా దీని గురించి పిల్లలకు అవగాహన. 18 ఏళ్ళు దాటిన వయస్సు దాటిన ప్రతి ఒక్క యువత ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తెలుసుకోవాలి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మన హైదరాబాద్ లో ఎన్ని ఓట్లు పోతాయి? ఆబ్వియస్లీ దొంగ ఓట్లు పోతాయి అన్న. ఆబ్వియస్లీ దొంగ ఓట్లు ఏవైతే డూప్లికేట్లు ఉన్నాయో, ఒక ఇంటి పేరు మీద 100 ఓట్లు 200 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. ఒక మనిషి మీద 2-3 ఓట్లు ఉండి డూప్లికేట్ పేర్లతో కూడా వెళ్ళిపోతాయి. ఎక్కడ కూడా భారతదేశంలో ఇక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిదంటే మైనారిటీ ఓట్స్ తొలగిస్తామని చెప్పి. మీరు ఈ ఏరియాలోనే ఒకసారి సర్వే చేయండి. ఎక్కడో కమిటీ హాల్స్లో, పార్కులలో ఇక్కడున్న బిఎల్ఓస్ ఉంటారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన బిఎల్ఓస్. స్థానికంగా ఉన్న ముస్లిమ్స్, భారతదేశ పౌరులు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మ్యాపింగ్ కానీ ఎమ్యూనరేషన్ ఫామ్ కానీ తీసుకొని వెళ్తున్నారు. మరి ఎక్కడ కూడా వాళ్ళకైతే మేము ఎమ్యూనరేషన్ ఫామ్ ఇవ్వము, మీ ఓటు మ్యాపింగ్ చేయమని చెప్పి అయితే బిఎల్ఓస్ అనట్లేదు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా అనట్లేదు. ఇది కేవలం ఇక్కడున్న స్థానిక పార్టీలే దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు.
అల్టిమేట్గా భారతదేశ పౌరులుగా పుట్టిన ప్రతి ఒక్కడికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ఉంటుంది. ఎవరైతే చొరబాటుదారుగా వచ్చిర్రో ఈ దేశానికి ఖచ్చితంగా వాళ్ళ ఓటు డిలీట్ చేయాలి. అది చాలా అవసరమైన విషయం. సరే మరి ఇప్పుడు ఫైనల్ కన్నా ఎంత అంటే ఎన్ని స్థానాలు గెలుచుకుంటే ఇక్కడ 8 వస్తున్నాయి కదా ఇప్పుడు 3 అంతకుముందు 5 ఉండే ఇప్పుడు 8 అవుతున్నాయి. సో మరి ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఇప్పుడు గతంలో 5 స్థానాలు ఉన్నప్పుడు 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే మోర్ దాన్ 50%. కానీ ఇప్పుడు వాళ్ళు బీజేపీలో గెలిపినట్టున్నారు. అది వాళ్ళ పర్సనల్ ఎజెండా. ప్రజలు మాత్రం కమలం పువ్వుకే ఓటేశారు, వాళ్ళకు కాదు. ప్రజలు ఎన్నుకున్నది మాత్రం కమలం పువ్వు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంని నమ్మి వేసారు. అది వాళ్ళు నమ్మకం ఉంచుకోకపోతే దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి 5 సీట్లు ఉన్నప్పుడే 3 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 8 సీట్లు ఉన్నప్పుడు 6 నుంచి 7 సీట్లు గెలుస్తుందనే నమ్మకం ఉన్నది 100%. ఎందుకంటే పబ్లిక్కి కావాల్సింది ప్రజా సమస్యలు పట్టించుకునే వాళ్ళు. కేవలం ఎన్నికలకే కనపడి డబ్బులు వంచేసి లేకపోతే దావత్లు చేసి మందు పోసి ఇట్లాంటి నాయకులకి ప్రజలు ఇప్పుడు ఓట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ ప్రజలు మాత్రం పని చేసే వాళ్ళే కావాలి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు ఒక కాన్క్లేవ్లో, వే టు SMS కాన్క్లేవ్. ఇప్పుడున్న జనరేషన్ స్విగ్గీ జొమాటో లాగా పనులు అయిపోవాలి. అంటే కూర్చున్న దగ్గర సర్వీసెస్ అయిపోవాలి. అలా పనిచేసే నాయకులే రేపు రాబోయే తరం కోరుకుంటుంది. కానీ డబ్బులు పంచి ఏదో ఇంట్లో కూర్చొని నేను ఫోన్ చేసి మనుషులను పంపించి కార్యకర్తలను బెదిరిస్తా అంటే ఇప్పుడు ఏ ఒక్క ప్రజలు కూడా ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా. ఇది ప్రజానాయకులు గమనించాలి. ఆ రాజకీయం అయిపోయింది, అది అంతరించిపోతుంది. రాబోయే రాజకీయం ఏది కూడా వాట్సాప్ రాజకీయం, సోషల్ మీడియా రాజకీయం. ఇన్స్టెంట్గా పనులు అయిపోవాలి, సమస్య మీద వెంబడే రెస్పాండ్ కావాలి. అలాంటి నాయకులకే రేపు ఫ్యూచర్ ఉండబోతుంది. అలాంటి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ముందే సంకల్పంతో వారు 2030లోగా 1,00,000 మంది యువతని స్వచ్ఛందంగా రాజకీయాలకు రావాలని చెప్పి పిలుపునిచ్చారు. వారు అది ముందే ప్రజల యొక్క అవకాశాలని వాళ్ళ ఆలోచనల్ని ముందే గుర్తించారు కాబట్టి వారు ఆ పిలిపించారు. యూత్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ పార్టీకి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా యూతే ప్రాధాన్యంగా రాజకీయాల్లో ఉండబోతుంది. యూత్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నేనే ఉంటాను నా తర్వాత ఎవరు ఉండొద్దు అనే భావన వెళ్ళిపోవాలి. వారసత్వ రాజకీయాలు పూర్తిగా వెళ్ళిపోవాలి. 100% ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ రావాలి, ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ రావాలి. ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు, మోస్ట్లీ ఎడ్యుకేషన్ అన్న. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ పూర్తిగా పోవాలి అంటే నాయకుడు ఎడ్యుకేటెడ్ అయినప్పుడే ప్రజాస్వామ్యం కూడా ఎడ్యుకేటెడ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. మనం ఎంతసేపు నిరుద్యోగమైన నాయకులను మనం ఎన్నుకొని నిరుద్యోగం పోవాలి అంటే ఎక్కడి నుంచి పోతుంది? డెవలప్మెంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అతనికి ఆ కోర్ ఎలిమెంట్సే తెలియదు. చదువుకుంటే తెలుస్తుంది. ఈరోజు నేను చదువుకున్నా, మీతోటి ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నా. చదువుకున్న వాడైతే ఇంత డేర్గా పెద్దల సభలు ఉండని ఎక్కడైనా మాట్లాడగలుగుతాడు. చదువుకొని నాయకుని మనం ఎన్నుకుంటే వాళ్ళు ఫామ్ హౌస్లకే పరిమితం అవుతారు, వాళ్ళ ఇంటికే పరిమితం అవుతారు. లేకపోతే ఎక్కడో చుట్టం చూపినట్టు వచ్చి ఎలక్షన్ టైంకే పరిమితం అయిపోతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.